హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 1857 సిపాయిల తిరుగుబాటు అనే టాపిక్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. చాలా మంచి కంటెంట్ అనేది తెలుసుకుంటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు ఎటువంటి క్వశ్చన్స్ అనేవి మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది, గ్రూప్ 2 స్టాండర్డ్లో ఉన్నాయా లేదా అనేది మీకు తెలుస్తుందండి. ప్రతి మోడల్ కవర్ చేశాము, ప్రతి బిట్ టు బిట్ కవర్ చేశామండి. అది ఎక్కడున్నా కూడా క్వశ్చన్ అనేది పట్టుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎక్కడ టాపిక్ అనేది మిస్ అవ్వకుండా మంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. కొంచెం జూమ్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు యొక్క రాజకీయ కారణాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం 1848లో లార్డ్ డల్హౌసీ చేత విలీనం చేయబడిన మొదటి సంస్థానం సతారా. పరిపాలనా దుర్వినియోగం మిస్ గరి గవర్నెన్స్ నెపంతో 1856లో అవధ్ను విలీనం చేశారు. ఇది బెంగాల్ సైన్యంలోని అవధ్ ప్రాంత సిపాయిల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. బహదూర్ షా II తర్వాతి వారసులు తమ చక్రవర్తి బిరుదును మరియు ఎర్రకోటను వదులుకోవాలని 1856లో లార్డ్ కానింగ్ ప్రకటించాడు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ప్రకారం వారసులు లేని స్వదేశీ సంస్థానాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశారు. ఇందులో భాగంగా మొదటి సంస్థానంగా సతారాను 1848లో విలీనం చేశారు. నెక్స్ట్, 1856లో అవధ్ నవాబు వాజిద్ అలీ షాను పరిపాలనా దుర్వినియోగం నెపంతో గద్దె దించి అవధ్ను విలీనం చేశారు. బెంగాల్ సైన్యంలో అవధ్ ప్రాంత సిపాయిలు ఎక్కువగా ఉండటం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింది. 1856లో లార్డ్ క్యానింగ్ మొఘల్ చక్రవర్తి బహదూర్ షా II తర్వాతి వారసులు తమ చక్రవర్తి బిరుదును ఎర్రకోటను వదులుకోవాలని ప్రకటించాడు. కాబట్టి బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు కేంద్రాలు మరియు వాటిని అణచివేసిన బ్రిటిష్ అధికారులకు సంబంధించి జాబితా 1 మరియు జాబితా 2తో జతపరచండి. కేంద్రాలు, వాటి యొక్క బ్రిటిష్ అధికారులు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1C, 2A, 3A, 4B. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఢిల్లీ కేంద్రం అనేది ఏ అధికారి అంటే జాన్ నికల్సన్. నెక్స్ట్, లక్నో అనేది సర్ కోలిన్ కాంపెల్. కాన్పూర్ అనేది సర్ కోలిన్ కాంపెల్. నెక్స్ట్, ఝాన్సీ అనేది సర్ హ్యూరోజ్. తిరుగుబాటు కేంద్రాలు మరియు వాటిని అణచివేసిన బ్రిటిష్ అధికారుల సరైన జత ఢిల్లీ. జాన్ నికల్సన్ పంజాబ్ నుండి వచ్చిన అదనపు బలగాలతో ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నాడంట. ఎవరు? ఈ జాన్ నికల్సన్ పంజాబ్ నుండి వచ్చిన అదనపు బలగాలతో ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నాడంట. లక్నో, సర్ కోలిన్ కాంపెల్ గూర్ఖా రెజిమెంట్ల సహాయంతో లక్నోను మార్చి 1858లో తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. కాన్పూర్ తిరుగుబాటును కూడా సర్ కోలిన్ కాంపెల్ అణచివేసి డిసెంబర్ 1857లో తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. సర్ హ్యూరోజ్ ఝాన్సీ మరియు గ్వాలియర్ ప్రాంతాలలో తిరుగుబాటును అణచివేశాడు. ఎవరు? ఝాన్సీ. సర్ హ్యూరోజ్ ఝాన్సీ మరియు గ్వాలియర్ ప్రాంతాల్లో తిరుగుబాటు అణచివేసింది ఎవరండి? ఝాన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, 1850 నాటి మతపరమైన వైకల్యాల చట్టం రిలీజియస్ డిజేబిలిటీస్ యాక్ట్ ప్రవేశపెట్టడం భారతీయులలో తీవ్ర అనుమానాలకు వ్యతిరేకతకు దారితీసింది. ఈ చట్టం హిందూ ఆచారాలను సవరించి ఒక వ్యక్తి మతం మారినప్పటికీ అతనికి తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందని పేర్కొంది.
దీనిని మత మార్పిడులను క్రైస్తవ మతంలోకి ప్రోత్సహించడానికి తెచ్చిన చట్టంగా భారతీయులు భావించారు. సో సరైన సమాధానం ఎంచుకోండి అన్నారు. ఆప్షన్ ఏ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 1850లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన మతపరమైన వైకల్యాల చట్టం పట్ల భారతీయులు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు. సాంప్రదాయ హిందూ చట్టం ప్రకారం మతం మారిన వ్యక్తి పిత్రార్జిత ఆస్తి హక్కును కోల్పోతాడు. కానీ 1850 చట్టం ప్రకారం మతం మారినప్పటికీ కుమారుడికి తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందని బ్రిటిష్ వారు సవరించారు. దీనివల్ల క్రైస్తవ మిషనరీల బలవంతపు మత మార్పిడులకు చట్టబద్ధమైన ప్రోత్సాహం లభిస్తుందని హిందువులు భావించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు నాయకులు మరియు వారి వివరాలకు సంబంధించి క్రింది జతలలో ఏవి సరైనవి? ఖాన్ బహదూర్ ఖాన్ బరేలీలో తనను తాను నవాబ్ నాజిమ్గా ప్రకటించుకుని 40,000 మంది సైనికులతో సైన్యాన్ని నిర్మించాడు. కున్వర్ సింగ్ జగదీష్పూర్ లేదా బీహార్ జమీందారు 70 ఏళ్లు పైబడిన వృద్ధుడైనప్పటికీ అత్యంత ప్రతిభావంతమైన సైనిక వ్యూహకర్తగా నిలిచారు. ఎవరు? కున్వర్ సింగ్. అజీముల్లా తిరుగుబాటుకు ముందు బ్రిటిష్ సైన్యంలో సుబేదార్గా పనిచేశారు మరియు ఢిల్లీలోని 10 మంది సభ్యుల కోర్టు పాలనకు నాయకత్వం వహించారు. సో సరైన సమాధానం అడిగారండి. ఆప్షన్ ఏ అండి, ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. 1 and 2 ఆర్ కరెక్ట్. రోహిల్ఖండ్ మాజీ పాలకుడి వారసుడైన ఖాన్ బహదూర్ ఖాను బరేలీలో 40,000 మంది సైనికులతో సైన్యాన్ని నిర్మించి తనను తాను నవాబ్ నాజిమ్గా ప్రకటించుకున్నాడంటండి. బీహార్లోని జగదీష్పూర్ జమీందార్ అయిన కున్వర్ సింగ్ 70 ఏళ్లు పైబడిన వృద్ధుడైనప్పటికీ అత్యంత ప్రతిభావంతమైన సైనిక వ్యూహకర్తగా నిలిచి బ్రిటిష్ వారిని భయపెట్టాడు. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే, బ్రిటిష్ సైన్యంలో సుబేదార్గా పనిచేసి ఢిల్లీలో 10 మంది సభ్యుల కోర్టు పాలన సాగించిన వాస్తవ సైనిక నాయకుడు జనరల్ బఖ్త్ ఖాన్ అజీముల్లా కాన్పూర్ కేంద్రంగా నానాసాహెబ్ వద్ద పనిచేసిన రాజకీయ ప్రచార నిపుణుడు. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటుకు సంబంధించిన క్రింది సంఘటనలను సరైన కాలక్రమానుసారంగా అమర్చండి. బెర్హంపూర్లోని 19వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ కొత్త ఎన్ఫీల్డ్ రైఫిళ్లను వాడటానికి నిరాకరించడం. బారక్పూర్లో మంగల్ పాండే బ్రిటిష్ అధికారి లెఫ్టినెంట్ బాగ్ను కాల్చి చంపడం. మీరట్లోని 3వ అశ్విక దళ సిపాయిలు బహిరంగంగా తిరుగుబాటు చేసి బ్రిటిష్ అధికారులను చంపి ఢిల్లీ వైపు మార్చ్ చేయడం. మీరట్ సిపాయిలు ఢిల్లీని ఆక్రమించి బహదూర్ షా టూను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించడం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3, 4 అండి. ఫిబ్రవరి 25, 1857న బెర్హంపూర్లోని 19వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ కొత్త రైఫిళ్లను వాడటానికి నిరాకరించింది. మార్చి 29, 1857న బారక్పూర్లో 34వ నేటివ్ ఇన్ఫాంట్రీకి చెందిన మంగల్ పాండే లెఫ్టినెంట్ బాగ్ను కాల్చి చంపాడు. మే 10, 1857 మీరట్లోని 3వ అశ్విక దళ సిపాయిలు బహిరంగంగా తిరుగుబాటు చేసి ఢిల్లీ వైపు మార్చ్ చేశారు. మే 12, 1857 మీరట్ సిపాయిలు ఢిల్లీని తమ ఆధీనంలోకి తెచ్చుకొని బహదూర్ షా టూను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు అనంతరం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సైనిక విధాన మార్పులకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. బెంగాల్ సైన్యంలో యూరోపియన్ మరియు భారతీయ సైనికుల నిష్పత్తిని 1:2 గాను, బాంబే మరియు మద్రాస్ సైన్యాలలో 1:3 లేదా 2:5 గాను స్థిరీకరించారు. ఫిరంగి దళం వంటి వ్యూహాత్మక సంక్లిష్టమైన విభాగాల బాధ్యతలను కేవలం యూరోపియన్లకే పరిమితం చేశారు. తిరుగుబాటులో పాల్గొన్న అవధ్, బీహారు, మధ్య భారత సైనికులను మార్షల్ వర్గాలు అంటే యుద్ధ ప్రియులుగా ప్రకటించి సైన్యంలో వారి సంఖ్యను భారీగా పెంచారు. పై ప్రతిపాదనలో ఏది తప్పుగా ఉన్నందున తొలగించవచ్చు. అంటే ఇన్కరెక్ట్ అడిగారండి. ఇన్కరెక్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 అండి. రిమైనింగ్ 2 ఆర్ కరెక్ట్. తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు సైన్యాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ బెంగాల్లో 1:2 నిష్పత్తి లేదా బాంబే, మద్రాసులో 1:3 లేదా 2:5 నిష్పత్తిని తెచ్చారు. అలాగే ఫిరంగి దళం వంటి కీలక విభాగాలు కేవలం యూరోపియన్లకే రిజర్వ్ చేశారు. తిరుగుబాటులో పాల్గొన్న అవధ్, బీహారు, మధ్య భారత సైనికులను
నాన్ మార్షల్ అంటే యుద్ధ విముఖులుగా ప్రకటించి సైన్యంలో వారి సంఖ్యను తగ్గించారు. తమకు మద్దతుగా నిలిచిన పంజాబీలు, గూర్ఖాలు, పఠాన్లను మార్షల్గా ప్రకటించి పెద్ద సంఖ్యలో చేర్చుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు సమయంలో లార్డ్ కానింగ్ చేసిన ప్రసిద్ధ వ్యాఖ్యకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. ఒకవేళ హైదరాబాద్ నిజాం కూడా తిరుగుబాటులో చేరి ఉంటే నేను రేపే నా పెట్టి బేడా సర్దుకొని భారతదేశం వదిలి వెళ్లిపోవాల్సి వచ్చేది. ఈ స్వదేశీ రాజులు తుఫానును అడ్డుకునే అలల నిరోధకాలుగా పనిచేశారు అని ఈ ప్రసిద్ధ వాక్యాన్ని ప్రతిపాదించింది ఎవరంటే, ఇక్కడ ఏమడిగారండి, ఈ తిరుగుబాటు పత్రాల ఆధారంగా పై ప్రకటనలో ఉన్న చారిత్రాత్మక తప్పు ఏమిటి అన్నారండి. ఇక్కడ ట్రాప్ అడిగారండి, ఇన్కరెక్ట్ ఏదో అడిగారండి. సో ఇన్కరెక్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. ఈ వాక్య గ్వాలియర్ సింధియాను ఉద్దేశించి చేసినది, హైదరాబాద్ నిజాంను కాదు. ఇది రాంగ్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. లార్డ్ కానింగ్ బ్రేక్ వాటర్స్ అనే పదాన్ని ఎప్పుడు వాడలేదంట, కరెక్టే. ఈ వ్యాఖ్యను లార్డ్ కానింగ్ కాదు, లార్డ్ డల్హౌసీ చేశారంట, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, హైదరాబాద్ నిజానికి తిరుగుబాటులో పాల్గొన్నారు, ఇది కూడా కరెక్ట్ అండి. సో ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. లార్డ్ కానింగ్ చేసిన ఈ ప్రసిద్ధ వ్యాఖ్యలో హైదరాబాద్ నిజాం పేరు లేదు. ఆయన అసలు వ్యాఖ్య, ఒకవేళ సింధియా కూడా తిరుగుబాటులో చేరి ఉంటే నేను రేపే నా పెట్టి వేడ సర్దుకొని వెళ్లిపోవాల్సి వచ్చేది. హైదరాబాద్ నిజాము, గ్వాలియర్ సింధియా ఇద్దరు బ్రిటిష్ వారికే నమ్మకంగా ఉన్నప్పటికీ కానింగ్ తన నిర్దిష్ట వ్యాఖ్యలో గ్వాలియర్ సింధియాను పేర్కొన్నారంటండి. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ తప్పుగా అడిగారు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు స్వభావంపై చరిత్రకారుడు ఆర్సి మజుందార్ వ్యక్తం చేసిన సంభావనాత్మక విశ్లేషణ క్రింది వాటిలో ఏది అంటే ఆప్షన్ సి అండి. ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామం అనేది ప్రథమము కాదు, జాతీయము కాదు, అసలు స్వాతంత్ర యుద్ధమే కాదు అని అన్నారండి. ఎవరండి? ఈ 1857 తిరుగుబాటు స్వభావంపై ఈ చరిత్రకారుడు ఎవరు? ఆర్సి ముజుందారు. ఏమని చెప్పాడు అంటే, ఈ ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామం అనేది ప్రథమము కాదు, జాతీయము కాదు, అసలు స్వాతంత్ర యుద్ధమే కాదు అని అన్నారండి. ఎవరు? ఆర్సి దత్తు. ఈ ఆర్సి దత్తు విశ్లేషణ ప్రకారం అక్కడక్కడ కొన్ని వ్యక్తిగత కేసులను మినహాయిస్తే దేశాన్ని విడిపించాలనే దేశభక్తి మాత్రమే ఈ ప్రజా తిరుగుబాటుకు ప్రధాన ప్రేరణ అనడానికి ఆధారాలు లేవు. అందువల్ల ఆయన 1857 నాటి ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామం అనేది ప్రథమము కాదు, జాతీయము కాదు, అసలు స్వాతంత్ర యుద్ధమే కాదని ముగింపుకి వచ్చారంట. ఎవరు? ఈ ఆర్సి దత్తు. నెక్స్ట్, ఇది మతం కోసం ప్రారంభమైన పోరాటం చివరికి స్వాతంత్ర యుద్ధంగా ముగిసిందని వ్యాఖ్యానించింది ఎవరండి? ఎస్ఎన్ సేన్ అండి. ఎస్ఎన్ సేన్. నెక్స్ట్, ఇది విదేశీ మరియు భూస్వామ్య బంధనాలకు వ్యతిరేకంగా సైనికులు, రైతులు కలిసి చేసిన ప్రజాస్వామ్య పోరాటం అని విశ్లేషించింది ఎవరండి? మార్క్సిస్ట్ అండి. మార్క్సిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటులోని సామాజిక మతపరమైన కారణాలు మరియు ఉపయోగించిన రహస్య సంకేతాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను విశ్లేషించండి. 1852లో బాంబేలో ఏర్పాటు చేసిన ఈనాం కమిషన్ భూములు, యజమాన్య పత్రాలను విచారించి సుమారు 20,000 జాగీర్లను లేదా ఎస్టేట్లను బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసింది. విద్యా కార్యాలయాలను షైతానీ దప్తార్లు అని పిలిచేవారు మరియు రైల్వేలు, టెలిగ్రాఫ్లను తమను బంధించే శాపగ్రస్తమైన తీగలుగా, మత మార్పిడి సాధనాలుగా తిరుగుబాటుదారులు భావించారు. తిరుగుబాటు ప్రచారానికి మరియు స్వేచ్ఛా సందేశాలను పంపడానికి ఎర్ర తామర పువ్వులు మరియు చపాతీలు రహస్య సంకేతాలుగా గ్రామాలు, సైనిక స్థావరాల మధ్య పంపిణీ చేయబడ్డాయి. పై ప్రతిపాదనలు సరైనవేవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. 1852 ఈనాం కమిషన్ ద్వారా బాంబేలో సరైన పత్రాలు లేని సుమారు 20,000 జాగీర్లను బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసింది. ఇది తీవ్ర ఆర్థిక అసంతృప్తికి దారితీసింది. బ్రిటిష్ వారి ఆధునిక ఆవిష్కరణలైన రైల్వేలు, టెలిగ్రాఫ్లను భారతీయులు తమను బంధించే శాపగ్రస్తమైన తీగలుగా మరియు విద్యా కార్యాలయాలను షైతానీ దప్తార్లుగా భావించారంటండి. తిరుగుబాటు ముందస్తు ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో కాపలాదారులు, చపాతీలు, సైనిక స్థావరాలలో
ఎర్ర తామర పువ్వులను రహస్య సంకేతాలుగా పంపిణీ చేశారంటండి. సో 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు అణచివేత తర్వాత ప్రాంతీయ నాయకులు మరియు వారి ముగింపుకు సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి. నానా సాహెబ్ మరియు బేగం హజరత్ మహల్ ఓటమి తర్వాత నేపాల్ అడవుల్లోకి శరణార్థులుగా పారిపోయారంటండి. తాంతియా తోపే మధ్య భారతదేశ అడవుల్లోకి తప్పించుకొని గెరిల్లా యుద్ధం కొనసాగించారు. కానీ ఒక స్నేహితుడి నమ్మక ద్రోహం వల్ల దొరికిపోయి 1859లో ఉరి తీయబడ్డారు. బహదూర్ షా జాఫరు హుమాయూన్ సమాధిలో బ్రిటిష్ వారి చేత బంధించబడి రంగూన్ దేశ బహిష్కరణకు గురయ్యారు. 1862లో అక్కడే మరణించారు. పై జతల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. కాన్పూర్ పతనం తర్వాత నానా సాహెబ్, లక్నో పతనం తర్వాత బేగం హజరత్ మహల్ ఇద్దరు నేపాల్ అడవుల్లోకి శరణార్థులుగా వెళ్లిపోయారు. గ్వాలియర్ పతనం తర్వాత తాంతియా తోపే మధ్య భారత అడవుల్లో గెరిల్లా పోరాటం చేశారు. కానీ ఏప్రిల్ 1859లో ఒక నమ్మక ద్రోహి అయిన స్నేహితుడి కారణంగా నిద్రిస్తున్నప్పుడు దొరికిపోయి ఉరి తీయబడ్డారు. లెఫ్టినెంట్ హడ్సన్ హుమాయూన్ సమాధిలో దాక్కున్న బహదూర్ షాను బంధించి రంగూన్ అంటే మయన్మార్కు పంపగా ఆయన 1862లో అక్కడే మరణించాడు. దీనితో మొఘల్ వంశం అనేది ముగిసిందటండి. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు యొక్క ఆర్థిక కారణాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. శాశ్వత శిస్తు పద్ధతి, రైతువారి మహల్వారీ పద్ధతుల ద్వారా పంట పండినా పండకపోయినా 50% పైగా పన్ను వసూలు చేసేవారు. బ్రిటిష్ వస్తువులకు పన్ను మినహాయింపులు ఇచ్చి భారతీయ వస్తువులపై భారీ పన్నులు వేయడం ద్వారా స్థానిక హస్తకళలను నాశనం చేశారు. శాశ్వత శిస్తు పద్ధతి రైతులను స్థానిక వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కకుండా పూర్తిగా రక్షించింది. పై ప్రతిపాదనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. బ్రిటిష్ వారి కఠినమైన భూమి శిస్తు విధానాల వల్ల పంట నష్టపోయిన 50% పైగా పన్ను వసూలు చేసేవారు. బ్రిటన్ వస్తువుల దిగుమతి కోసం భారతీయ మార్కెట్లను వాడుకుంటూ భారతీయ వస్తువులపై భారీ పన్నులు వేసి బ్రిటిష్ వస్తువులకు పన్ను మినహాయింపులు ఇచ్చారు. దీనివల్ల చేతి వృత్తుల వారు ఉపాధి కోల్పోయారు. ఈ కఠినమైన పన్నుల విధానాల వల్ల రైతులు పన్నులు చెల్లించడానికి వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి మరింతగా అప్పుల పాలయ్యారు తప్ప వారికి ఉపశమనం లభించలేదు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటులోని ప్రాంతీయ లేదా అనామక నాయకులు మరియు వారు పోరాడిన ప్రాంతాలకు సంబంధించి జాబితా 1 మరియు జాబితా 2తో జతపరచండి. నాయకుడు, ప్రాంతాలు. ఆప్షన్ ఏ అండి. 1B, 2D, 3A, 4C. మౌలి అహ్మదుల్లా నాయకుడు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే ఫైజాబాద్ అండి. ఫైజాబాద్. ఖాన్ బహదూర్ ఖాన్ అనే వ్యక్తి బరేలీ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సురేంద్ర సాయి అనే వ్యక్తి సంబల్పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. కున్వర్ సింగ్ అనే వ్యక్తి జగదీష్పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. మౌలి అహ్మదుల్లా అసలు ప్రాంతం మద్రాస్ అయినప్పటికీ ఈయన ఫైజాబాద్ అవధ్ కేంద్రంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాట ప్రచారం చేశారు. ఖాన్ బహదూర్ ఖాన్ బరేలీ, రోహిల్ఖండ్ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. సురేంద్ర సాయి వారసులు లేరనే నెపంతో డల్హౌసీ సంబల్పూర్ను విలీనం చేయగా ఈయన 1857లో సంబల్పూర్ కేంద్రంగా తీవ్రమైన పోరాటం చేశారు. కున్వర్ సింగ్ బీహార్లోని జగదీష్పూర్ ప్రాంత జమీందార్గా ఉంటూ తిరుగుబాటును నడిపారు. సో 1B, 2D, 3A, 4C అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1856లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన సాధారణ సేవా నియామక చట్టం భారతీయ సిపాయిల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఏదండి? జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం భవిష్యత్తులో చేరే సిపాయిలు ప్రభుత్వం ఎక్కడికి పంపినా సముద్రాలు దాటైనా వెళ్లాల్సి ఉంటుంది. ఇది సముద్ర ప్రయాణం చేస్తే కులం పోతోందని నమ్మే నాటి హిందూ సిపాయిల మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉందంటండి. ఈ చట్టం ప్రకారం భవిష్యత్తులో చేరే సిపాయిలు ప్రభుత్వం ఎక్కడికి పంపినా అంటే సముద్రాలు దాటైనా వెళ్లాల్సి ఉంటుంది. ఇది సముద్ర ప్రయాణం చేస్తే కులం పోతోందని నమ్మే నాటి హిందూ సిపాయిల మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉంది. క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 1856లో లార్డ్ కానింగ్ సాధారణ సేవా నియామక చట్టాన్ని తెచ్చాడు. అంతకుముందు 1824లో
బారక్పూర్ సిపాయిలు సముద్రం దాటి బర్మా వెళ్ళడానికి నిరాకరించారు. ఎందుకంటే అప్పట్లో సముద్ర ప్రయాణం చేస్తే కులం పోతుందని నమ్మేవారు. కానింగ్ తెచ్చిన ఈ కొత్త చట్టం ప్రకారం భవిష్యత్తులో చేరే సిపాయిలు తప్పనిసరిగా సముద్రాలు దాటైనా వెళ్లాల్సి ఉంటుందని నిబంధన పెట్టడం వారి మతపరమైన భావాలను దెబ్బతీసింది. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు తర్వాత ప్రవేశపెట్టిన పరిపాలన మరియు శాసనపరమైన చర్యలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి, ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. భారత ప్రభుత్వ చట్టం 1858 అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పూర్తిగా రద్దయింది మరియు పరిపాలనా బాధ్యతలు నేరుగా బ్రిటిష్ కిరీటం చేతుల్లోకి మారాయి. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861 పాలకులకు ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ లోపించకుండా లెజిస్లేటివ్ కౌన్సిల్లలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించే ప్రక్రియ అంటే ఫ్రేర్ మినిట్ ఆధారంగా శ్రీకారం చుట్టింది. నెక్స్ట్, స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగో చూద్దాము. 1858 చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయి భారతదేశ పరిపాలన నేరుగా బ్రిటిష్ రాణి లేదా కిరీటం చేతుల్లోకి మారిందంటండి. పాలకులకు ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ లోపించడం వల్లే తిరుగుబాటు వచ్చిందని భావించి ఫ్రేరెస్ మినిట్ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్లలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. నెక్స్ట్, రాణి ప్రకటనలో అర్హత గల భారతీయులను ఉన్నత ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పినప్పటికీ రాణి ప్రకటనలో అర్హత గల భారతీయులను ఉన్నత ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పినప్పటికీ ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలు లండన్లోనే జరిగేవి మరియు నిబంధనలను కఠినంగా మార్చి దీనిని బ్రిటిషర్ల గుత్తాధిపత్యంగానే ఉంచారంటండి. దీన్ని ఢిల్లీకి మార్చలేదంటండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్య సంకలన సిద్ధాంతం ప్రకారం లార్డ్ డల్హౌసీ విలీనం చేసిన క్రింది స్వదేశీ సంస్థానాలను సరైన కాలక్రమానుసారంగా అమర్చండి. సంబల్పూర్, సతారా, ఉదయ్పూర్, ఝాన్సీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 2, 1, 3, 4. ఫస్ట్ సతారా, తర్వాత సంబల్పూర్, తర్వాత ఉదయ్పూర్, తర్వాత ఝాన్సీ. రాజ్య సంకలన సిద్ధాంతం ప్రకారం సంస్థానాలు విలీనమైన సరైన కాలక్రమం వచ్చేటప్పటికి సతారా 1848లో విలీనం చేయబడింది, సంబల్పూర్ 1849లో విలీనం చేయబడింది, ఉదయ్పూర్ 1852లో విలీనం చేయబడింది, ఝాన్సీ 1853లో విలీనం చేయబడింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు వైఫల్యానికి గల కారణాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. ఈ తిరుగుబాటుకు పరిమితమైన భౌగోళిక వ్యాప్తి ఉంది. దక్షిణ భారతదేశం, రాజస్థాను, సింధు మరియు పంజాబ్ ప్రాంతాలు దీనివల్ల ప్రభావితం కాకుండా లేదా బ్రిటిష్ వారి అధీనంలోనే ఉండిపోయాయి. ఆధునిక విద్యావంతులైన మధ్యతరగతి భారతీయులు తిరుగుబాటుదారులకు ఆర్థిక సహాయం మరియు వ్యూహాత్మక ప్రణాళికతో చురుగ్గా మద్దతు ఇచ్చారు. గ్వాలియర్ సింధియాలు, ఇండోర్ హోల్కర్లు, హైదరాబాద్ నిజాం మరియు నేపాల్ రాణాలు వంటి ప్రముఖ స్వదేశీ పాలకులు తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ వారికి ప్రత్యక్షంగా సహాయం చేశారు. పై ప్రతిపాదనలలో ఏది తప్పుగా ఉన్నందున తొలగించవచ్చు అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి, స్టేట్మెంట్ 2 ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ తప్పుగా ఉన్నది గుర్తించమన్నారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. తిరుగుబాటు దేశవ్యాప్తంగా విస్తరించలేదండి. నర్మదా నదికి దక్షిణాన ఉన్న ప్రాంతం ప్రభావితం కాలేదు మరియు పంజాబ్, రాజస్థాన్ ప్రశాంతంగా ఉన్నాయి. అలాగే గ్వాలియర్ సింధియాలు, ఇండోర్ హోల్కర్లు, హైదరాబాద్ నిజాము, భోపాల్ నవాబు మరియు నేపాల్ రాణాలు బ్రిటిష్ వారికే నమ్మకంగా ఉంటూ సహాయం చేశారు. సో ఇది కరెక్టే, 1 or 3 ఆర్ కరెక్ట్. అప్పుడే ఉద్భవిస్తున్న ఆధునిక విద్యావంతులైన భారతీయులు ఈ తిరుగుబాటుకు మద్దతు ఇవ్వలేదంటండి, అందుకే ఇది రాంగు. బ్రిటిష్ పాలన ద్వారానే భారతదేశం ఆధునీకరణ చెందుతుందని వారు తప్పుగా భావించి ఉద్యమానికి దూరంగా ఉన్నారంటండి. సో ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ తప్పు అడిగారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. అక్కడ మద్దతు ఇవ్వలేదండి, కానీ అక్కడ స్టేట్మెంట్లు ఏమన్నారు, మద్దతు ఇచ్చారు అన్నారు కాబట్టి రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటుకు దారితీసిన తక్షణ కారణాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనను పరిశీలించండి. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ రైఫిళ్లను ప్రవేశపెట్టడం. ఈ తోటాల పై భాగంలో ఉండే ఆవు మరియు పంది కొవ్వు గ్రీజును నోటితో కొరకాల్సి వచ్చేది. హిందూ ముస్లిం సిపాయిలందరినీ క్రైస్తవ మతంలోకి ఉద్దేశపూర్వకంగా మార్చడానికి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా రాసుకున్న నిబంధనల లేదా విధానాల ప్రకారమే ఈ గ్రీజును వాడారు. ఇందులో తప్పేంటో అడిగారండి. ఇందులో తప్పేంటి అంటే క్రింది ఇచ్చిన స్టేట్మెంట్లలో ఆప్షన్ సి అండి,
మతాన్ని మార్చడానికి బ్రిటిష్ వారి వద్ద ఎటువంటి అధికారిక వ్రాతపూర్వక విధానం లేదు. బ్రిటిష్ వారు తమ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనే పుకారు లేదా భావన సైన్యంలో వ్యాపించింది. దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ప్రవేశపెట్టబడిన తుపాకులను బ్రౌన్ బెస్ అని పిలిచారంటండి. ఇక్కడ ప్రవేశపెట్టిన తుపాకులను ఏమని అన్నారు? బ్రౌన్ బెస్ అని పిలిచారంట. ఎన్ఫీల్డ్ రైఫిల్ అని కాదండి. ఎన్ఫీల్డ్ రైఫిల్ అని కాదు. నెక్స్ట్, ఆ గ్రీసు గొర్రె మరియు మేక కొవ్వుతో తయారు చేయబడిందని పుకారు వచ్చిందంటండి. నెక్స్ట్, హిందూ సిపాయిలకు ఆవు కొవ్వుపై ఎటువంటి అభ్యంతరం లేదు, ముస్లింలు మాత్రమే పంది కొవ్వును వ్యతిరేకించారు. సో ఇది కూడా కరెక్ట్ అండి. ఇక్కడ రాంగ్ అడిగారు, ట్రాప్ అడిగారు కాబట్టి రాంగ్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. కొత్త ఎన్ఫీల్డ్ రైఫిళ్లలో ఆవు మరియు పందు కొవ్వు గ్రీజు వాడారనే పుకారు బెంగాల్ సైన్యంలో వ్యాపించిన మాట వాస్తవమే. దీనివల్ల బ్రిటిష్ వారు తమ మతాన్ని కావాలనే భ్రష్టు పట్టిస్తున్నారనే సిపాయిలు భావించారు. అయితే సిపాయిలందరినీ క్రైస్తవులుగా మార్చడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక అధికారిక వ్రాతపూర్వక చట్టం లేదా విధానం తెచ్చిందని చెప్పడం తప్పు. అది సైన్యంలో వేగంగా వ్యాపించిన తీవ్రమైన పుకారు మరియు నమ్మకం మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ అనంతర భారతదేశం కోసం 1857 తిరుగుబాటుదారులలో ఒక ప్రగతిశీల ప్రణాళిక లేదా భావజాలం లోపించిందని చెప్పడానికి క్రింది ఏ భావనాత్మక ప్రతిపాదన సరైన నిదర్శనంగా నిలుస్తోంది అంటే ఆప్షన్ బి అండి. వారు పాత భూస్వామ్య వ్యవస్థకు చెందిన బహదూర్ షాటు, నానా సాహెబ్లను తమ నాయకులుగా నమ్ముకొని పాత రాచరిక వ్యవస్థ వైపు వెళ్ళడానికే ప్రయత్నించారు. బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టిన తర్వాత వారి స్థానంలో ఎలాంటి ఆధునిక పరిపాలన తీసుకురావాలో తిరుగుబాటుదారులకు తెలియదు. వారు పాత భూస్వామ్య రాచరిక వ్యవస్థకు చెందిన వృద్ధ బహదూర్ షాటు లేదా నానా సాహెబ్లను నమ్ముకున్నారు. దేశ ప్రగతి పాత రాచరిక వ్యవస్థలోకి వెళ్ళడంలో లేదు, ఆధునిక సమాజం వైపు సాగడంలో ఉందనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. ఎందుకంటే ఆ కాలానికి ఇంకా ఆధునిక జాతీయవాదం పూర్తిగా రూపుదిద్దుకోలేదు. నెక్స్ట్ క్వశ్చన్, మీరట్ తిరుగుబాటుకు ముందు సిపాయిలకు ఉన్న సైనిక పరమైన అసంతృప్తులు మరియు సంఘటనలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. భారతీయ సిపాయికి ఇచ్చే జీతం బ్రిటిష్ సిపాయి జీతంలో 3వ వంతు, అంటే నెలకి సుమారు 7 నుంచి 9 వేల రూపాయలు మాత్రమే. 7 నుంచి 9 రూపాయలు మాత్రమే, నాట్ వేళ్ళు అండి, జస్ట్ రూపాయలు. 7 నుండి 9 రూపాయలు మాత్రమే ఉండేది. 1854 నాటి పోస్టాఫీస్ చట్టం ద్వారా సిపాయిలకు అంతకు ముందు వరకు ఉన్న ఉచిత పోస్టేజ్ సౌకర్యాన్ని బ్రిటిష్ వారు రద్దు చేశారు. 1806లో జరిగిన వెల్లూరు తిరుగుబాటుకు ప్రధాన కారణం సాంప్రదాయ తలపాగా స్థానంలో తోలు బిళ్లను ప్రవేశపెట్టడం. పై ప్రతిపాదనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. భారతీయ సిపాయిల జీతాలు బ్రిటిష్ వారితో పోలిస్తే కేవలం 3వ వంతు, అంటే 7 నుంచి 9 రూపాయలు మాత్రమే ఉండేవి మరియు ప్రమోషన్లలో తీవ్ర వివక్ష ఉండేది. 1854 నాటి పోస్టాఫీస్ చట్టం ద్వారా సిపాయిల ఉచిత పోస్టేజ్ సౌకర్యాన్ని రద్దు చేయడం వారిలో అసంతృప్తిని పెంచింది. 1806లో జరిగిన వెల్లూరు తిరుగుబాటుకు ప్రధాన కారణం తలపాగా స్థానంలో తోలు బిళ్లను ప్రవేశపెట్టడమే దీనికి కారణం. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు యొక్క స్వభావం మరియు దానిపై వచ్చిన వ్యాఖ్యలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. సమకాలీన బ్రిటిష్ ప్రతిపక్ష నాయకుడు బెంజమిన్ డిస్రేలీ దీనిని కేవలం సైనిక తిరుగుబాటుగా కాకుండా ఒక జాతీయ తిరుగుబాటుగా అభివర్ణించారు. టిఆర్ హోమ్స్ ఈ తిరుగుబాటును నాగరికతకు మరియు అనాగరికతకు మధ్య జరిగిన ఘర్షణగా పేర్కొన్నారు. సర్ జేమ్స్ అవుట్రామ్ మరియు డబ్ల్యూ టైలర్ దీనిని బ్రిటిష్ వారిని పడగొట్టడానికి జరిగిన హిందూ ముస్లింల కుట్రగా విశ్లేషించారు. పై ప్రతిపాదనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. సమకాలీన బ్రిటిష్ ప్రతిపక్ష నాయకుడు బెంజమిన్ డిస్రేలీ దీనిని జాతీయ తిరుగుబాటు అని పేర్కొన్నారు. టిఆర్ హోమ్స్ దీనిని నాగరికతకు అనాగరికతకు మధ్య జరిగిన ఘర్షణగా అభివర్ణించారు. సర్ జేమ్స్ అవుట్రామ్ మరియు డబ్ల్యూ టైలర్ దీనిని బ్రిటిష్ వారిని పడగొట్టడానికి జరిగిన హిందూ ముస్లింల కుట్రగా అభివర్ణించారు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారి వైఖరిలో వచ్చిన మార్పులు మరియు సామాజిక విధానాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. 1858 విక్టోరియా రాణి ప్రకటన ద్వారా భారతీయులు మతాచారాలలో
సామాజిక ఆచారాలలో తాము జోక్యం చేసుకోబోమని బ్రిటిష్ వారు స్పష్టం చేశారు. తిరుగుబాటు తర్వాత సతీ సగమనం, బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహాలు వంటి సామాజిక సంస్కరణల జోలికి వెళ్లడం బ్రిటిష్ వారు పూర్తిగా మానేశారు. బ్రిటిష్ వారి ఈ సామాజిక తిరోగమనాన్ని ఉద్దేశించి పర్సివల్ స్పియర్ భారత ప్రభుత్వానికి ప్రగతితో ఉన్న హనీమూన్ ముగిసింది అని వ్యాఖ్యానించారు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. భారతీయుల మతాచారాలలో జోక్యం చేసుకోబోమని రాణి ప్రకటించారు. సతీ సగమనం, వితంతు పునర్వివాహాలు వంటి సామాజిక సంస్కరణల జోలికి వెళ్లడం బ్రిటిష్ వారు పూర్తిగా మానేశారు. ఎందుకంటే ఈ సంస్కరణలే తిరుగుబాటుకు ఒక కారణంగా మారాయని వారు భావించారు. ఈ మార్పును విశ్లేషిస్తూ ప్రముఖ చరిత్రకారుడు పర్సివల్ స్పియర్ భారత ప్రభుత్వానికి ప్రగతితో ఉన్న హనీమూన్ ముగిసింది అని అభివర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటుదారులు బ్రిటిష్ మౌలిక సదుపాయాలు లేదా సంస్థలను వివరించడానికి ఉపయోగించిన పదాలు మరియు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టబడిన బిరుదులకు సంబంధించి జాబితా 1 జాబితా 2తో జతపరచండి. బిరుదులు, వాటి యొక్క అర్థాలు. ఆప్షన్ ఏ అండి 1B, 2C, 3D, 4A. శైతానీ దప్తార్లు. శైతానీ దప్తార్లు అంటే బ్రిటిష్ పరిపాలనలోని విద్యా కార్యాలయాలండి. శాపగ్రస్తమైన తీగలు అంటే రైల్వేలు మరియు టెలిగ్రాఫ్ నెట్వర్క్లు. విదేశీ పాలన అంటే సంపదను ఇంగ్లాండ్కు తరలించే శాశ్వత విదేశీ స్వభావం. స్టార్టప్ ఇండియా అంటే నమ్మకమైన స్వదేశీ రాజులను గౌరవించడానికి 1861లో తెచ్చిన నైట్హుడ్ బిరుదు. శైతానీ దప్తార్లు అంటే తిరుగుబాటుదారులు బ్రిటిష్ వారి విద్యా కార్యాలయాలను శైతానీ దప్తార్లు అని పిలిచారు. నెక్స్ట్, శాపగ్రస్తమైన తీగలు అంటే రైల్వేలు టెలిగ్రాఫ్లను తమను బంధించే శాపగ్రస్తమైన తీగలుగా, మత మార్పిడి సాధనాలుగా తిరుగుబాటుదారులు భావించారు. విదేశీ పాలన అంటే అంతకుముందు పాలించిన మొఘలులు భారతదేశంలోనే స్థిరపడి అక్కడి సంపదను అక్కడే ఖర్చు చేశారు. కానీ బ్రిటిష్ వారు సంపదను ఇంగ్లాండ్కు తరలించే శాశ్వత విదేశీయులుగా మిగిలిపోయారు. స్టార్టప్ ఇండియా తిరుగుబాటులో తమకు నమ్మకంగా నిలిచిన స్వదేశీ రాజులను సత్కరించడానికి 1861లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ప్రత్యేక నైట్హుడ్ బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్, తిరుగుబాటు తర్వాతి కాలంలో తెల్లదొరలు అంటే బ్రిటిషర్లు మరియు భారతీయుల మధ్య జాతి వివక్ష, దూరము అత్యంత తీవ్రంగా పెరిగాయి. బ్రిటిష్ పత్రిక ది పంచ్ భారతీయులను సగం గొరిల్లా సగం నీగ్రోగా కార్టూన్లలో చూపిస్తూ తృణీకరించింది మరియు తాము భారతీయులను నాగరికులుగా మార్చడానికి వచ్చిన పాలకులమనే వైట్ మెన్స్ బర్డన్ సిద్ధాంతాన్ని సమర్థించుకుంది. క్రింది వాటిలో సరైనది ఏది అంటే ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 1857 తిరుగుబాటు తెల్లదొరలు భారతీయుల మధ్య జాతిపరమైన దూరాన్ని పెంచింది. పార్కులు, హోటళ్లు, రైలు బోగీలపై యూరోపియన్స్ ఓన్లీ బోర్డులు వెలిశాయి. దీనికి ప్రధాన కారణం బ్రిటిష్ వారిలో పెరిగిన ఆధిపత్య అహంకారం. ది పంచ్ వంటి బ్రిటిష్ పత్రికలు భారతీయులను జంతువులతో అంటే సగం గొరిల్లా సగం నీగ్రోలతో పోలుస్తూ కార్టూన్లు వేయడం ద్వారా తాము భారతీయులను నాగరికులుగా మార్చడానికి వచ్చిన పాలకులమనే వైట్ మెన్స్ బర్డెన్ సిద్ధాంతాన్ని సమర్థించుకున్నాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తర్వాత స్వదేశీ రాజులు మరియు జమీందారుల పట్ల అవలంబించిన విశిష్ట విధాన మార్పులకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంకలన సిద్ధాంతాన్ని అధికారికంగా రద్దు చేశారు మరియు స్వదేశీ రాజులు దత్తత తీసుకునే హక్కును పునరుద్ధరించారు. 1876లో క్వీన్ విక్టోరియా భారత సామ్రాజ్ఞిగా బిరుదును స్వీకరించడం ద్వారా స్వదేశీ రాజులు బ్రిటిష్ కిరీటాన్ని తమ అత్యున్నత అధికారంగా అంగీకరించాల్సి వచ్చింది. అమ్మా ఏం చెప్తుండవు? ఆ ఓటర్ కార్డ్ అట్లా ఎదుకు పో. ఇంక రేపు పొద్దున్న కావాలంటారు పాపము. ఫోటో అన్న పెడతాను. నువ్వు వాడు ఎన్నిసార్లు రాసినా అది మర్చిపోతావు కానీ పోయి ఎదుకు పో.
కరెక్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ అండి, 1 అండ్ 2 మాత్రమే కరెక్ట్. 3 అండ్ 4 ఎందుకు రాంగో చూద్దామండి. 1858 విక్టోరియా రాణి ప్రకటన ద్వారా రాజ్య సంకలన సిద్ధాంతం రద్దయింది మరియు దత్తత హక్కు పునరుద్ధరించబడింది. 1876లో క్వీన్ విక్టోరియా భారత సామాగ్రి బిరుదును స్వీకరించడం ద్వారా బ్రిటిష్ సార్వభౌమాధికారం స్థిరపడింది. అవధ్ తాలూక్దార్లను తమ వైపు తిప్పుకోవడానికి బ్రిటిష్ వారు తిరుగుబాటు ముగిశాక వారి భూములను వారికే తిరిగి ఇచ్చివేశారు తప్ప యూరోపియన్లకు ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్. 1857 తిరుగుబాటు వైఫల్యం మరియు చివరి దశకు సంబంధించిన క్రింది సంఘటనలను సరైన కాలక్రమానుసారంగా అమర్చండి. భారతదేశంలో బ్రిటిష్ అధికారం తిరిగి పూర్తిగా పునరుద్ధరించబడటం మరియు తిరుగుబాటు సంపూర్ణంగా అణచివేయబడటం. గ్వాలియర్లో సైనిక దుస్తుల్లో బ్రిటిష్ వారితో పోరాడుతూ రాణి లక్ష్మీబాయి వీరమరణం పొందడం. జాన్ నికల్సన్ నాయకత్వంలోని బ్రిటిష్ బలగాలు ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకోవడం. గెరిల్లా నాయకుడు తాంత్యా తోపే నమ్మక ద్రోహానికి గురై ఉరితీయబడటం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 3-1-4. సెప్టెంబర్ 20, 1857న జాన్ నికల్సన్ చేత ఢిల్లీ తిరిగి స్వాధీనం చేసుకోబడింది. జూన్ 17, 1858 రాణి లక్ష్మీబాయి సైనిక దుస్తుల్లో పోరాడుతూ గ్వాలియర్లో వీరమరణం పొందారు. 1858 జూలై లేదా 1859 చివరి నాటికి భారతదేశంలో బ్రిటిష్ అధికారం తిరిగి పూర్తిగా పునరుద్ధరించబడింది. ఏప్రిల్ 1859 ఒక స్నేహితుడి మోసం వల్ల తాంత్యా తోపే దొరికిపోయి అదే సంవత్సరం ఉరితీయబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్. 1857 తిరుగుబాటు సమయంలో వివిధ సామాజిక వర్గాల ప్రవర్తనకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. బ్రిటిష్ విధానాల వల్ల లబ్ధి పొంది తమ ఉన్నత హోదాను పొందిన బెంగాల్ జమీందార్ల తిరుగుబాటుకు పూర్తిగా దూరంగా ఉన్నారు. సిక్కు మరియు రాజ్పుత్ రాజులు మొఘల్ మరియు మరాఠాల అధికారం తిరిగి రావాలని కోరుకుంటూ తిరుగుబాటులో చురుగ్గా పాల్గొన్నారు. చేతి వృత్తుల వారు, నేత కార్మికులు మరియు రైతులు ఈ తిరుగుబాటులో చురుగ్గా పాల్గొని బ్రిటిష్ బంగళాలను తగలబెట్టారు మరియు ప్రభుత్వ ఖజానాలను లూటీ చేశారు. పై ప్రతిపాదనలు ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. 2 and 4 ఎందుకు రాంగో చూద్దామండి. బ్రిటిష్ వారి వల్ల లబ్ధి పొందిన బెంగాల్ జమీందారులు, పెద్ద వ్యాపారవేత్తలు తిరుగుబాటుకు దూరంగా ఉన్నారు. అదే సమయంలో సామాన్య ప్రజలైన రైతులు, చేతి వృత్తుల వారు బ్రిటిష్ బంగళాలను తగలబెట్టారు, ప్రభుత్వ ఖజానాలను లూటీ చేశారు. స్టేట్మెంట్ ఎందుకు రాంగు అంటే సిక్కులు తిరిగి మొఘల్ పాలన వస్తుందని భయపడ్డారు. రాజ్పుత్ రాజులు తిరిగి మరాఠాల అధికారం వస్తుందని భయపడి తిరుగుబాటుకు దూరంగా ఉన్నారు తప్ప అందులో పాల్గొనలేదు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసిద్ధ బ్రిటిష్ చరిత్రకారుడు ఎరిక్ స్ట్రోక్స్ 1857 తిరుగుబాటుపై వ్యక్తపరిచిన అభిప్రాయానికి సంబంధించి క్రింది ప్రతిపాదనను పరిశీలించండి. 1857 తిరుగుబాటు అనేది చరిత్ర యొక్క నిరంతర ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేని ఒక ఒంటరి నిశ్చల సంఘటన. ఇది ఆధునిక ప్రజాస్వామ్యం కోసం అసాధారణమైన స్పష్టమైన భవిష్యత్ గమ్యం కలిగిన ఒక పరిపక్వ సమాజపు తిరుగుబాటును సూచిస్తుంది. పై ప్రకటనలో ఉన్న చారిత్రాత్మక తప్పు ఏంటి అంటే ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారండి. ఇన్కరెక్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి. ఎరిక్ స్ట్రోక్స్ ఇది చరిత్ర యొక్క నిరంతర ప్రక్రియలో భాగమని మరియు స్పష్టమైన భవిష్యత్ గమ్యం లేనప్పటికీ ఆధునీకరణ యొక్క ప్రారంభ దశల్లోకి ప్రవేశిస్తున్న ఒక సమాజంలో వచ్చిన తిరుగుబాటు అని వాదించారు అనేది రాంగ్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఎరిక్ స్ట్రోక్స్ ఇది క్రైస్తవ మిషనరీలు నడిపిన మత యుద్ధం అని చెప్పారు. తర్వాత ఎరిక్ స్ట్రోక్స్ 1857 తిరుగుబాటును ఎప్పుడూ విశ్లేషించలేదు. ఆయన మొత్తం తిరుగుబాటును టెలిగ్రాఫ్ వ్యవస్థ వైఫల్యమే కారణమని చెప్పారు. ఎరిక్ స్ట్రోక్స్ యొక్క అసలు భావన ఇచ్చిన ప్రతిపాదనకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఈయన ప్రకారం 1857 తిరుగుబాటు అనేది చరిత్ర యొక్క నిరంతర ప్రక్రియలో భాగం అండి. 1857 తిరుగుబాటు అనేది చరిత్ర యొక్క నిరంతర ప్రక్రియలో భాగం. ఐరోపాలో 1848లో వచ్చిన విప్లవాలలాగే ఇది కూడా స్పష్టమైన భవిష్యత్ గమ్యం లేనప్పటికీ ఆధునీకరణ యొక్క ప్రారంభ దశల్లోకి ప్రవేశిస్తున్న ఒక సమాజంలో వచ్చిన తిరుగుబాటు అండి. నెక్స్ట్ క్వశ్చన్. 1857 తిరుగుబాటును ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా గత 100 సంవత్సరాలుగా పేరుకుపోయిన ప్రజా అసంతుష్టికి పరాకాష్ఠగా ఎందుకు భావించవచ్చో క్రింది ఏ భావనాత్మక విశ్లేషణ సరైన వివరణ ఇస్తుంది. ఆప్షన్ బి అండి. ఇది 1757 ప్లాసీ యుద్ధం నుండి పేరుకుపోయిన రాజ్య సంకలన సిద్ధాంతం వంటి
రాజకీయ విలీనాలు, ఆర్థిక దోపిడీ 50% పైగా భూమి శిస్తు, సామాజిక జోక్యం మరియు సైనిక వివక్షల కలయికకు పరాకాష్ట. 1857 తిరుగుబాటు అనేది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా గత 100 సంవత్సరాలుగా అంటే 1757 ప్లాసీ యుద్ధం నుండి పేరుకుపోయిన ప్రజా అసంతుష్టి, ఆర్థిక దోపిడీ అంటే 50% పైగా పన్నులు మరియు పరిపాలనా వ్యతిరేకతకు పరాకాష్ట. ఇందులో డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం వంటి రాజకీయ కారణాలు, సామాజిక మతపరమైన కారణాలు మరియు సైనిక వివక్షలన్నీ కలిసి ఉన్నాయటండి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు సమయంలో వ్యక్తమైన హిందూ ముస్లిం ఐక్యత మరియు సమకాలీన వ్యాఖ్యలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. హిందూ ముస్లిం సిపాయిలు ఏకగ్రీవంగా ముస్లిం అయిన బహదూర్ షా జాఫర్ను తమ ఉమ్మడి నాయకుడిగా అంగీకరించారు. హిందువుల సెంటిమెంట్ను గౌరవిస్తూ తిరుగుబాటు జరిగిన ప్రాంతాలలో గోవధను తక్షణమే నిషేధించారు. బ్రిటిష్ అధికారి ఐట్చిసన్ అసహాయతతో ఈ విషయంలో మన ముస్లింలను హిందువులకు వ్యతిరేకంగా ఉసిగొల్పలేకపోయామని వ్యాఖ్యానించారు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. తిరుగుబాటుదారులు బహదూర్ షాను తమ చక్రవర్తిగా స్వీకరించారు మరియు పరస్పర గౌరవంతో గోవధను తక్షణమే నిషేధించారు. బ్రిటిష్ అధికారి ఐట్చెసన్ ఈ అపూర్వమైన ఐక్యతను చూసి తాము ముస్లింలను హిందువులపైకి ఉసిగొల్పలేకపోయామని అంగీకరించారు. ఇది 1858కు ముందు భారతదేశంలో మతతత్వ రాజకీయాలు లేవనడానికి నిదర్శనం. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు సమయంలో భారతీయ తిరుగుబాటుదారులకు ఉన్న సైనిక బలహీనతలు మరియు సాంకేతిక లోపాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. బ్రిటిష్ వారి వద్ద ఆధునిక ఆయుధాలు, తుపాకులు ఉంటే భారతీయులు ఎక్కువగా ఈటెలు, కత్తులతో పోరాడారు. బ్రిటిష్ వారి ఆధునిక తుపాకుల శక్తిని ఉద్దేశించి నానాసాహెబ్ ఈ నీలి టోపీల వారు అంటే బ్రిటిష్ సైనికులు తాము కాల్పులు జరపడానికి ముందే చంపేస్తున్నారని వ్యాఖ్యానించారటండి. ఈ నీలి టోపీ వారు తాము కాల్పులు జరపడానికి ముందే చంపేస్తున్నారని వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారితో పోలిస్తే భారతీయ తిరుగుబాటుదారుల వద్ద అత్యంత బలమైన సెంట్రల్ కమాండ్ మరియు టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేది. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో ట్రాన్స్లేషన్ అనేది సరిగా జరగలేదండి, తెలుగు ట్రాన్స్లేషన్ అనేది. సో ఇది బాగా గమనించండి, ఇక్కడ ముందే అని రావాలండి. జరపడానికి ముందే చంపేస్తున్నారు అనేది అర్థం అండి ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2 ఆర్ కరెక్ట్ అండి. బ్రిటిష్ వారి ఆధునిక ఆయుధాల ముందు భారతీయుల పాత కత్తులు, ఈటెలు సరిపోలేదు. బ్రిటిష్ సైనికుల వేగాన్ని చూసి నానాసాహెబ్ ఈ నీలి టోపీల వారు తాము కాల్పులు జరపడానికి ముందే చంపేస్తున్నారని భయాచార్యాలు వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారికి బలమైన సెంట్రల్ కమాండ్, టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ వ్యవస్థ, నిరంతర ధన సైనిక సరఫరా దండిగా ఉన్నాయి. భారతీయులలో ఇటువంటి ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ, సమన్వయం లోపించాయి మరియు వారు ఒక క్రమశిక్షణ లేని గుంపులా ప్రవర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు అనంతర పరిణామాలు మరియు పరిపాలనాపరమైన మార్పులకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం గవర్నర్ జనరల్ హోదాను వైస్రాయ్గా మార్చారు. లార్డ్ కానింగ్ భారతదేశపు మొదటి వైస్రాయ్గా బాధ్యతలు స్వీకరించారు. 1858 చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనా అధికారాలను మరింత పటిష్టం చేసి మరో 50 సంవత్సరాలు పొడిగించారు. పై ప్రతిపాదనలు ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ హోదాను వైస్రాయ్గా మార్చారు. లార్డ్ కానింగ్ భారతదేశపు మొదటి వైస్రాయ్గా నియమితులయ్యారు. ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పూర్తిగా రద్దయింది మరియు పరిపాలనా బాధ్యతలు నేరుగా బ్రిటిష్ రాణి లేదా కిరీటం చేతుల్లోకి మారాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటును వివిధ చారిత్రకారులు లేదా చింతనాపరులు వర్ణించిన విధానానికి సంబంధించి జాబితా 1 మరియు జాబితా 2తో జతపరచండి. చరిత్రకారుడు మరియు తిరుగుబాటు యొక్క వర్ణన. ఆప్షన్ ఏ అండి. 1C, 2A, 3D, 4B. జవహర్లాల్ నెహ్రూ యొక్క తిరుగుబాటు వర్ణన ఏంటి అంటే విదేశీ వ్యతిరేక ప్రజా సెంటిమెంట్ తోడైన భూస్వామ్య ప్రకోపం.
విదేశీ వ్యతిరేక ప్రజా సెంటిమెంటు తోడైన భూస్వామ్య ప్రకోపం. ఎల్ఈఆర్ రీస్ అనేది క్రైస్తవులకు వ్యతిరేకంగా మతోన్మాదులు చేసిన యుద్ధం. క్రైస్తవులకు వ్యతిరేకంగా మతోన్మాదులు చేసిన యుద్ధం ఎల్ఈఆర్ రీస్. ఎస్బి చౌదరి అనేది రికార్డు చేయబడిన చరిత్రలో ఒకే ఒక భారీ విదేశీ వ్యతిరేక కూటమి. రికార్డు చేయబడిన చరిత్రలో ఒకే ఒక భారీ విదేశీ వ్యతిరేక కూటమి. అజ్ఞాత రచయిత అనేది అంతరించిపోతున్న రాచరికపు చివరి ఆర్తనాదాలు. అంతరించిపోతున్న రాచరికపు చివరి ఆర్తనాదాలు. జవహర్లాల్ నెహ్రూ ఇది ప్రాథమికంగా భూస్వామ్య ప్రభువుల నేతృత్వంలో జరిగిన భూస్వామ్య తిరుగుబాటు. దీనికి విదేశీ వ్యతిరేక ప్రజా సెంటిమెంట్ తోడైందని పేర్కొన్నారు. ఎల్ఈఆర్ రీస్ ఇది క్రైస్తవులకు వ్యతిరేకంగా మతోన్మాదులు చేసిన యుద్ధం అని వర్ణించారు. ఎస్బి చౌదరి భారతదేశ రికార్డు చేయబడిన చరిత్రలో విదేశీ పాలకులను వెళ్ళగొట్టడమే ఏకైక లక్ష్యంగా సాగిన ఇంతటి భారీ విదేశీ వ్యతిరేక కూటమికి మరొక ఉదాహరణ దొరకడం కష్టమని పేర్కొన్నారు. అజ్ఞాత రచయిత 1857 అనేది స్వాతంత్ర ఉద్యమ ప్రారంభం కాదు, అది అంతరించిపోతున్న రాచరికపు చివరి ఆర్తనాదాలని పేర్కొన్నారు. రాచరికపు చివరి ఆర్తనాదాలని పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు ముగిసిన తర్వాత బ్రిటిష్ వారు మతపరమైన విభజన మరియు సంతుష్టీకరణ విధానాన్ని అవలంబించారు. తిరుగుబాటుకు మొఘల్ చక్రవర్తి నాయకత్వం వహించడంతో మొదట ముస్లింలను తీవ్రంగా అణచివేసినప్పటికీ తర్వాతి కాలంలో జాతీయ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి భారతదేశంలో మతతత్వానికి పునాది వేశారు. క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. తిరుగుబాటుకు వృద్ధ మొఘల్ చక్రవర్తి బహదూర్ షా టూ నాయకత్వం వహించడం వల్ల ఇది ముస్లింల కుట్ర అని భావించి మొదట ముస్లింలను బ్రిటిష్ వారు తీవ్రంగా అణచివేశారు. కానీ తర్వాతి కాలంలో ఎదుగుతున్న ఆధునిక జాతీయ ఉద్యమ ఐక్యతను దెబ్బతీయడానికి వారు ముస్లిం సంతుష్టీకరణ విధానాన్ని అవలంబించి భారతదేశంలో మతతత్వానికి పునాది వేశారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1857 తిరుగుబాటు యొక్క ప్రారంభ దశలలో జరిగిన నిర్దిష్ట సైనిక పరిణామాలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. ఫిబ్రవరి 25, 1857న బెర్హంపూర్లోని 19వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ కొత్త రైఫిళ్లను వాడటానికి నిరాకరించింది. ఫలితంగా మార్చిలో ఈ రెజిమెంట్ను రద్దు చేశారు. మార్చి 29, 1857న బారక్పూర్లోని 34వ నేటివ్ ఇన్ఫాంట్రీకి చెందిన యువ బ్రాహ్మణ సిపాయి మంగల్ పాండే బ్రిటిష్ అధికారి లెఫ్టినెంట్ బాగ్ను కాల్చి చంపాడు. సిపాయిలను లొంగ తీసుకోవడానికి మీరట్ తిరుగుబాటు తర్వాత 19వ మరియు 34వ నేటివ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్లను ఆర్థిక బోనస్లతో తిరిగి కొనసాగించారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఫిబ్రవరి 25, 1857న బెర్హంపూర్లోని 19వ రెజిమెంట్ కొత్త తోటాలను నిరాకరించి రద్దు చేయబడింది. అలాగే మార్చి 29, 1857న బారక్పూర్లో 34వ రెజిమెంట్కు చెందిన మంగల్ పాండే లెఫ్టినెంట్ బాగ్ను కాల్చి చంపాడు. మంగల్ పాండే దాడి అనంతరం ఆయనను బంధించి ఉరి తీశారు మరియు ఆ 34వ నేటివ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ను కూడా బ్రిటిష్ వారు పూర్తిగా రద్దు చేశారు తప్ప బోనస్లు ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారి అజేయతపై నమ్మకం సడలడానికి మరియు సిపాయిలలో బ్రిటిష్ వ్యతిరేకత పెరగడానికి కారణమైన క్రింది చారిత్రక యుద్ధాలు, తిరుగుబాట్లు లేదా చట్టాలను సరైన కాలక్రమానుసారంగా అమర్చండి. మొదటి ఆఫ్ఘన్ యుద్ధం, ప్లాసీ యుద్ధం, సంతాల్ తిరుగుబాటు, మతపరమైన వైకల్యాల చట్టం. రూపకల్పన సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ అండి, 2143. ప్లాసీ యుద్ధం అనేది 1757లో జరిగింది. దీనితోనే కంపెనీ పాలన అనేది అసంతృప్తి ప్రారంభమైంది. మొదటి ఆఫ్ఘన్ యుద్ధం అనేది 1838 నుండి 1842 మధ్య జరిగింది. బ్రిటిష్ వారిని ఓడించవచ్చనే నమ్మకం కలిగించింది. మతపరమైన వైకల్యాల చట్టం అనేది 1850లో ప్రవేశపెట్టబడింది. సంతాల్ తిరుగుబాటు అనేది 1855 నుండి 1856లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు ముగింపు ఫలితాలు మరియు సమతుల్యత కౌంటర్ ఫైజ్ విధానం ద్వారా బ్రిటిష్ వారు తమ సైనిక రెజిమెంట్లను ఎలా పునర్వ్యవస్థీకరించారు అనే దానికి సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. సైనికులలో జాతీయ భావాలు రాకుండా ఉండేందుకు
కులము, మతము మరియు ప్రాంతం ఆధారంగా రెజిమెంట్లను ఏర్పాటు చేశారు. చార్లెస్ వుడ్ ఒక రెజిమెంట్ తిరుగుబాటు చేస్తే దానికి పక్కన ఉండే రెజిమెంట్ దానిపై తక్షణమే కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉండేలా ఒకదానికొకటి భిన్నంగా ఉండాలని పేర్కొన్నారు. సైనికులలో పూర్తి సామరస్యాన్ని పెంపొందించడం కోసం ప్రాంతీయ నేపథ్యాల ఆధారంగా సైనికులను వేరు చేసే విధానాన్ని బ్రిటిష్ వారు పూర్తిగా రద్దు చేశారు. పై ప్రతిపాదనలో ఏది తప్పుగా ఉన్నందున తొలగించవచ్చు అంటే ఆప్షన్ సి అండి. తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు కులం, మతం, ప్రాంతం ఆధారంగా సైన్యాన్ని విభజించి జాతీయ భావాలు రాకుండా జాగ్రత్త పడ్డారు. చార్లెస్ వుడ్ వ్యాఖ్యానించినట్లు ఒక రెజిమెంట్ తిరుగుబాటు చేస్తే పొరుగు రెజిమెంట్ దానిపై కాల్పులు జరిపేలా వైరత్వాన్ని పెంచారు. బ్రిటిష్ వారు సామరస్యం కోసం ప్రయత్నించలేదు. పైగా విభజించు పాలించు సిద్ధాంతంలో భాగంగా కుల, ప్రాంతీయ విభేదాలను రెజిమెంట్లలో మరింత తీవ్రతరం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ కేంద్రాలలో 1857 తిరుగుబాటు అణచివేతకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. బనారస్లో జరిగిన తిరుగుబాటును జాన్ నికల్సన్ అత్యంత క్రూరంగా అణచివేశాడు. ఆయన తిరుగుబాటుదారులనే కాకుండా అనుమానితులైన సాధారణ స్థానిక ప్రజలను కూడా నిర్దాక్షిణ్యంగా ఉరితీశాడు. పై ప్రకటనలో ఏది తప్పు అంటే ఆప్షన్ సి అండి. బనారస్ తిరుగుబాటును అణచివేసింది కల్నల్ నీలు, జాన్ నికల్సన్ కాదు. ఇది రాంగ్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. బనారస్ ఎన్నడూ 1857 తిరుగుబాటు కేంద్రం కాదు. నెక్స్ట్, అణచివేత సమయంలో సాధారణ ప్రజలెవరికి ఉరిశిక్ష వేయలేదు. బనారస్ తిరుగుబాటుకు రాణి లక్ష్మీబాయి నాయకత్వం వహించారు. ఇక్కడ ఇది ఎందుకు రాంగ్ అంటే బనారస్ తిరుగుబాటును అత్యంత క్రూరంగా అణచివేసి అనుమానితులైన సాధారణ ప్రజలను కూడా నిర్దాక్షిణ్యంగా ఉరితీసిన బ్రిటిష్ అధికారి కల్నల్ నీల్ అండి. జాన్ నికల్సన్ పంజాబ్ నుండి అదనపు బలగాలతో వచ్చి ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో తీవ్రంగా గాయపడి మరణించాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు స్వభావాన్ని కేవలం ఒక సిపాయిల ముఠా గొడవగా చూడాలా లేదా ఒక జాతీయ పోరాటంగా భావించాలా అనే చారిత్రక చర్చకు సంబంధించి క్రింది ఏ భావనాత్మక విశ్లేషణ సరైనది అంటే ఆప్షన్ సి అండి. జుడిత్ బ్రౌన్ వంటి ఆధునిక బ్రిటిష్ చరిత్రకారులు పేర్కొన్నట్లు దీనిని కేవలం సైనిక తిరుగుబాటుగా చూపించడమే బ్రిటిష్ వారికి క్షేమకరం, లేకపోతే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య మనుగడపైనే అనుమానాలు రేకెత్తుతాయి. జుడిత్ బ్రౌన్ వంటి ఆధునిక బ్రిటిష్ చరిత్రకారులు పేర్కొన్నట్లు 1857 సంఘటనలను కేవలం ఒక సైనిక తిరుగుబాటుగా చూపించడమే బ్రిటిష్ వారికి క్షేమకరం, ఎందుకంటే దానికి ప్రజా మద్దతు ఉందని ఒప్పుకుంటే భారతదేశంలో వారి సామ్రాజ్య నైతిక మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. సర్ జాన్ లారెన్స్ మరియు సర్ జాన్ సీలీ సిపాయిల అసంతృప్తిని మాత్రమే హైలైట్ చేస్తూ సామాన్య ప్రజల తిరుగుబాటును పూర్తిగా విస్మరించారు. విడి సావర్కర్ దీనిని భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా నిరూపించారంటండి. ఎవరు? విడి సావర్కర్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాను దీనిని కేవలం సిపాయిల గొడవగానే భావించారు. దేనినండి? సిపాయిల ముఠా గొడవ లేదా జాతీయ పోరాటం. ఈ 1857 తిరుగుబాటు స్వభావాన్ని కేవలం ఒక సిపాయిల ముఠా గొడవ లేదా జాతీయ పోరాటంగా భావించాలనే దాన్ని సంబంధించి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటుకు దారితీసిన సామాజిక మరియు భావజాలపరమైన కారణాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అనుమతి లభించింది. దీనివల్ల బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయనే భయం ప్రజల్లో పెరిగింది. సతీ సహగమనం రద్దు, బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహ చట్టం వంటి సామాజిక సంస్కరణలను భారతీయుల తమ సంస్కృతిలో బ్రిటిష్ వారి అనవసర జోక్యంగా భావించారు. 1857కు ముందు ప్రభుత్వంలోని ఉన్నత పరిపాలనా పదవులన్నీ ప్రతిభ ఆధారంగా భారతీయులకు మరియు యూరోపియన్లకు సమానంగా లభించేవి. పై ప్రతిపాదనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. 1813 చార్టర్ చట్టం మిషనరీలను అనుమతించడం వల్ల మత మార్పిడి భయాలు పెరిగాయి. అలాగే బ్రిటిష్ వారు తెచ్చిన సతీ సహగమనం రద్దు, వితంతు పునర్వివాహ చట్టం వంటి సంస్కరణలను సాంప్రదాయ భారతీయులు తమ సంస్కృతిపై దాడిగా భావించారు.
పరిపాలనలో ఉద్యోగాల పరంగా తీవ్ర వివక్ష ఉండేది. ఉన్నత పదవులన్నీ కేవలం యూరోపియన్లకే కేటాయించారు. భారతీయులకు కేవలం అల్పమైన సబార్డినేట్ పదవులే దక్కేవి. కాబట్టి థర్డ్ అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటులోని ప్రముఖ నాయకులు మరియు ముగింపు వివరాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. జనరల్ బఖ్త్ ఖాన్ ఢిల్లీలో వాస్తవిక సైనిక నాయకుడిగా ఉంటూ తిరుగుబాటు సమయంలో 10 మంది సభ్యుల కోర్టు పాలనను సమన్వయం చేశారు. బేగం హజరత్ మహల్ అవధ్ ప్రజలు మరియు తాలూక్దార్ల మద్దతుతో బ్రిటిష్ వారిపై చురుగ్గా పోరాడారు. చరిత్రకారుడు ఎస్ఎన్ సేన్ ఈ తిరుగుబాటు అనివార్యమైనదని, ఏ పరతంత్ర దేశము శాశ్వతంగా విదేశీ పాలనతో రాజీ పడలేదని, నిరంకుశ పాలనను నిర్ణయించే కత్తి సిపాయిల సైన్యం చేతిలోనే ఉందని పేర్కొన్నారు. పై ప్రతిపాదనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. ఢిల్లీలో బహదూర్ షా నామమాత్రపు నాయకుడైన వాస్తవ సైనిక బాధ్యతలు సుబేదార్ జనరల్ బఖ్త్ ఖాన్ చూసుకున్నారు మరియు సైనికులతో కూడిన 10 మంది సభ్యుల కోర్టు పాలన సాగింది. బేగం హజరత్ మహల్ అవధ్ తాలూక్దార్లు మరియు ప్రజల మద్దతుతో లక్నో కేంద్రంగా అద్భుతంగా పోరాడారు. చరిత్రకారుడు ఎస్ఎన్ సేన్ విశ్లేషిస్తూ సిపాయికి మరియు అతని విదేశీ యజమానులకు మధ్య జాతి, భాష, మతం అనే ఉమ్మడి బంధం లేనందున ఈ తిరుగుబాటు అనివార్యమైనదని అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు కాలంలో ఉపయోగించిన సామాజిక మతపరమైన పదాలు మరియు వ్యాఖ్యలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను విశ్లేషించండి. బ్రిటిష్ వారు స్థాపించిన పాశ్చాత్య విద్యా కార్యాలయాలను తిరుగుబాటుదారులు షైతానీ దప్తార్లు అని పిలిచారు. బ్రిటిష్ అధికారులు భారతీయులను నల్లజాతి వారు మరియు అనాగరికులు అని పిలుస్తూ తృణీకరించేవారు. ఈ తిరుగుబాటును బ్రిటిష్ చరిత్రకారులు ప్రగతిశీల ఓటింగ్ హక్కుల కోసం జరిగిన ఒక ఉన్నత వర్గాల రాజ్యాంగ ఉద్యమంగా అభివర్ణించారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. బ్రిటిష్ వారి జాతి వివక్ష మరియు అహంకారం కారణంగా వారు భారతీయులను నల్లజాతి వారు, అనాగరికులు అని పిలిచేవారు. దీనికి ప్రతిచర్యగా తిరుగుబాటుదారులు బ్రిటిష్ వారి విద్యా కార్యాలయాలను షైతానీ దప్తార్లు అని పిలుస్తూ అసంతృప్తిని వెళ్ళగక్కారు. బ్రిటిష్ చరిత్రకారులు దీనిని కేవలం సిపాయిల ముఠా గొడవగా అభివర్ణించారు తప్ప ఓటింగ్ హక్కుల ఉద్యమంగా కాదు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు కేంద్రాలు మరియు వాటితో ముడిపడి ఉన్న భారతీయ నాయకులు లేదా వివరణలకు సంబంధించి జాబితా 1 జాబితా 2తో జతపరచండి. కేంద్రాలు మరియు భారతీయ నాయకులు లేదా వివరణలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A, 2B, 3C, 4D. అవధ్ యొక్క కేంద్రానికి భారతీయ నాయకుడు ఎవరు అంటే అవధ్ కేంద్రానికి భారతీయ నాయకుడు రాకుమారుడు బిర్జిస్ ఖద్రు మరియు బేగం హజరత్ మహల్ అండి. రాకుమారుడు బిర్జిస్ ఖద్రు మరియు బేగం హజరత్ మహల్. కాన్పూర్ కైతే పీష్వా నానా సాహెబ్ మరియు తాంతియా తోపే. బరేలీ కేంద్రానికైతే ఖాన్ బహదూర్ ఖాను రోహిల్ఖండ్ మాజీ పాలకుడి వారసుడు. జగదీష్పూర్ కేంద్రానికైతే కున్వర్ సింగ్ 70 ఏళ్లు పైబడిన జమీందారు. తిరుగుబాటు కేంద్రాలు మరియు వాటి భారతీయ నాయకత్వాల సరైన జత వచ్చేటప్పటికి అవధ్ ఇది లక్నోలో బేగం హజరత్ మహల్ మరియు ఆమె కుమారుడు బిర్జిస్ ఖద్ర్ నాయకత్వం వహించారంటండి అవధ్ కేంద్రానికి. నెక్స్ట్, చివరి పీష్వా బాజీరావు టు దత్తపుత్రుడైన నానా సాహెబ్ తనను పీష్వాగా ప్రకటించుకోగా తాంత్యా తోపే ఆయనకు సైనిక సహాయం అందించారు. ఏ కేంద్రానికండి? కాన్పూర్ ప్రాంతానికి. బరేలీ కేంద్రానికి రోహిల్ఖండ్ మాజీ పాలకుడి వారసుడైన ఖాన్ బహదూర్ ఖాను ఇక్కడ నాయకత్వం వహించారు. జగదీష్పూర్ బీహార్లోని ఈ ప్రాంతంలో 70 ఏళ్ల పైబడి వృద్ధ జమీందార్ కున్వర్ సింగ్ అద్భుత వ్యూహాలతో పోరాడారు. నెక్స్ట్ క్వశ్చన్, 1856లో లార్డ్ డల్హౌసీ అవధ్ను విలీనం చేయడం బెంగాల్ సైన్యంలోని సిపాయిల శ్రేణులలో తీవ్రమైన మానసిక మరియు వృత్తిపరమైన అసంతృప్తికి కారణమైంది. పరిపాలనా దుర్వినియోగం, మిస్ గరీ గవర్నెన్స్ నెపంతో అవధ్ సంస్థానాన్ని విలీనం చేయగా బెంగాల్ సైన్యంలో అత్యధిక సంఖ్యలో ఉన్న అవధ్ ప్రాంత సిపాయిల ఆత్మగౌరవం దీనివల్ల దెబ్బతిని వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మారారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 1856 అవధ్ నవాబు వాజిద్ అలీషాను పరిపాలన దుర్వినియోగం నెపంతో బ్రిటిష్ వారు గద్దెదించారు. బెంగాల్ సైన్యంలో అత్యధిక శాతం మంది సిపాయిలు అవధ్ ప్రాంతానికి చెందిన వారే కావడంతో
ఈ విలీనం వారి సొంత ప్రాంత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. సిపాయిలు నిజానికి యూనిఫామ్లో ఉన్న రైతులు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ఈ పరిణామాలు వారిని తీవ్రంగా కలిచివేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు యొక్క కీలక సంఘటనలను మరియు వాటి నిర్దిష్ట తేదీలకు సంబంధించి క్రింది జతల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. మీరట్లోని 3వ అశ్విక దళ సిపాయిల చేత అధికారికంగా తిరుగుబాటు ప్రారంభం ఎప్పుడు జరిగింది? మే 10, 1857. సిపాయిల చేత ఢిల్లీ ఆక్రమణ మరియు బహదూర్ షా II భారతదేశ చక్రవర్తిగా ప్రకటన అనేది మే 12, 1857. జాన్ నికల్సన్ నేతృత్వంలోని బ్రిటిష్ బలగాలు ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది సెప్టెంబర్ 20, 1857. సో 1857 మే 10న మీరట్లోని మూడవ అశ్విక దళ సిపాయిలు కోర్టు మార్షల్ శిక్షలకు వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేశారు. మీరట్ సిపాయిలు మే 11న ఢిల్లీ చేరుకుని మే 12 నాటికి ఢిల్లీని పూర్తిగా ఆక్రమించి బహదూర్ షా IIను చక్రవర్తిగా ప్రకటించారు. బ్రిటిష్ వారు పంజాబ్ నుండి వచ్చిన అదనపు బలగాలతో జాన్ నికల్సన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20, 1857న ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు యొక్క కీలక నాయకుల ముగింపు లేదా చివరి కదలికలకు సంబంధించిన క్రింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం అమర్చండి. రంగూన్ దేశ బహిష్కరణలో బహదూర్ షా జాఫర్ మరణించడం, గ్వాలియర్ యుద్ధంలో రాణి లక్ష్మీబాయి వీరమరణం పొందడం, సర్ కోలిన్ కాంపెల్ చేత లక్నో నగరం తిరిగి ఆక్రమించబడటం, సుదీర్ఘ గెరిల్లా పోరాటం తర్వాత నమ్మక ద్రోహం వల్ల తాంత్యా తోపే ఉరితీయబడటం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ బి అండి, 3214. మార్చి 1858లో సర్ కోలిన్ కాంపెల్ గూర్ఖా రెజిమెంట్ల సహాయంతో లక్నోను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. బేగం హజరత్ మహల్ నేపాల్కు తప్పించుకున్నారు. జూన్ 17, 1858న రాణి లక్ష్మీబాయి సైనిక దుస్తుల్లో బ్రిటిష్ వారితో పోరాడుతూ గ్వాలియర్ వద్ద వీరమరణం పొందారు. ఏప్రిల్ 1859న మధ్య భారతదేశ అడవుల్లో గెరిల్లా యుద్ధం చేసిన తాంత్యా తోపే ఒక స్నేహితుడి మోసం వల్ల దొరికిపోయి ఉరితీయబడ్డారు. 1862లో రంగూన్ మయన్మార్ జైలులో దేశ బహిష్కరణలో ఉన్న వృద్ధ మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు నాటి భౌగోళిక రాజకీయ పరిమితులు మరియు వివిధ పాలకుల వైఖరులకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు దోస్త్ మహ్మద్ ఈ సంక్షోభ సమయంలో బ్రిటిష్ వారికి స్నేహపూర్వకంగా ఉన్నాడు. నేపాల్ పాలకులు సైతం బ్రిటిష్ వారికి అవసరమైన సైనిక సహాయాన్ని అందించి తిరుగుబాటును అణచివేయడానికి తోడ్పడ్డారు. జాన్ లారెన్స్ నాయకత్వంలో పంజాబ్ ప్రాంతం అత్యంత తీవ్రమైన బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు కేంద్రంగా మారి ఉత్తర భూభాగాలను విముక్తం చేసింది. పై ప్రతిపాదనలో ఏది తప్పుగా ఉంది అంటే ఆప్షన్ సి అండి. ఓన్లీ థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. తిరుగుబాటు సమయంలో బాహ్య శక్తులైన ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు దోస్త్ మహ్మద్ బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండగా నేపాల్ పాలకులు తమ గూర్ఖా సైన్యాలతో బ్రిటిష్ వారికి ప్రత్యక్ష సైనిక సహాయాన్ని అందించారు. జాన్ లారెన్స్ నాయకత్వంలో పంజాబ్ ప్రాంతము పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలోనే ప్రశాంతంగా ఉండిపోయింది. పైగా పంజాబ్ సిపాయిలు బ్రిటిష్ వారికి మద్దతుగా నిలిచి ఢిల్లీ తిరుగుబాటును అణచివేయడానికి సహాయపడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు ముగిసిన తర్వాత నమోదైన సైనిక గణాంకాల విశ్లేషణకు సంబంధించి క్రింది ప్రతిపాదనను పరిశీలించండి. బ్రిటిష్ దళాల వ్యూహాత్మక విశ్లేషణల ప్రకారం తిరుగుబాటుదారుల నుండి ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు బ్రిటిష్ సైన్యం పూర్తిగా యూరోపియన్ల మయంగా ఉంది. భారతీయులపై ఉన్న పూర్తి అవిశ్వాసం వల్ల అందులో 4900 మంది స్వచ్ఛమైన బ్రిటిష్ సైనికులు మాత్రమే ఉన్నారు తప్ప ఒక్క భారతీయ సైనికుడు కూడా లేడు. సో పై ప్రకటనలో ఏది తప్పుగా ఉంది అంటే ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఢిల్లీని బ్రిటిష్ వారు ఎన్నడూ తిరిగి స్వాధీనం చేసుకోలేదు. బ్రిటిష్ సైన్యం మొత్తం తిరుగుబాటు ఎదుర్కొని కేవలం ఆఫ్ఘన్ కూలీ సైనికులను మాత్రమే వాడింది. ఈ దళాలకు పూర్తిగా ఫ్రెంచ్ అధికారులు నాయకత్వం వహించారు. ఇవన్నీ కరెక్ట్ అండి. సి మాత్రమే రాంగు. బ్రిటిష్ వారు సైనిక పరంగా అజేయులు అన్నట్లు లేదా కేవలం తెల్ల జాతి సైనికులతోనే గెలిచారు అనుకోవడం ఒక పెద్ద భ్రమ. వాస్తవానికి భారతీయులలో ఐక్యత లోపించింది. ఢిల్లీని బ్రిటిష్ వారు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నప్పుడు వారి సైన్యంలో కేవలం 1700 మంది బ్రిటిష్ సైనికులు ఉంటే ఏకంగా 3200 మంది భారతీయ సైనికులే పంజాబ్ మరియు దక్షిణ భారత సిపాయిలు బ్రిటిష్ వారికి మద్దతుగా నిలిచి తమ స్వదేశీయులపై పోరాడారు.
నెక్స్ట్ క్వశ్చన్ 1857 తిరుగుబాటు యొక్క చారిత్రక ప్రాధాన్యత మరియు దాని విస్తృతిపై చరిత్రకారుడు ఎస్బి చౌదరి వ్యక్తపరిచిన సంభావనాత్మక ముగింపు అభిప్రాయం క్రింది వాటిల్లో ఏది అంటే ఆప్షన్ బి అండి. భారతదేశ రికార్డు చేయబడిన చరిత్రలో అన్ని తరగతుల ప్రజలు అనేక ప్రావిన్సులు కలిసి విదేశీ పాలకులను వెళ్ళగొట్టడమే ఏకైక లక్ష్యంగా ఏడాది పాటు నిరంతరాయంగా సాగిన ఇంతటి భారీ విదేశీ వ్యతిరేక కూటమికి మరొక ఉదాహరణ దొరకడం కష్టం. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. చరిత్రకారుడు ఎస్బి చౌదరి 1857 తిరుగుబాటును ఒక ఖచ్చితమైన ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించారు. భారతదేశ సుదీర్ఘ చరిత్రలో అన్ని తరగతుల ప్రజలు అనేక ప్రావిన్సులు ఏకమై విదేశీ పాలకులను వెళ్ళగొట్టడమే ఏకైక లక్ష్యంగా ఏడాది పాటు నిరంతరాయంగా సాగిన ఇంతటి భారీ విదేశీ వ్యతిరేక కూటమికి మరొక ఉదాహరణ దొరకడం కష్టమని ఆయన గట్టిగా సమర్థించారు. నెక్స్ట్ క్వశ్చన్ 1857 తిరుగుబాటు నేపథ్యంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861 మరియు ఇండియన్ సివిల్ సర్వీసెస్ చట్టం 1861 యొక్క ఆకృతి మార్పులకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. పాలకులకు మరియు ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ వంతెనను ఏర్పాటు చేయడానికి ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861 ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పాలకులకు ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ లోపించడం వల్లే 1857 తిరుగుబాటు అకస్మాత్తుగా వచ్చిందని బ్రిటిష్ అధికారులు ఫ్రేర్ వంటి వారు భావించారంటండి. దీస్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. థర్డ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగో చూద్దాము. పాలకులకు ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ లోపించడం వల్లే ఇంతటి పెద్ద తిరుగుబాటు వచ్చిందని బ్రిటిష్ మేధావి ఫ్రేర్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం 1861 కౌన్సిల్ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించే ప్రక్రియను ప్రారంభించారు. రాణి ప్రకటనలో అర్హత గల భారతీయులను ఉన్నత ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పినప్పటికీ పరీక్షల నిబంధనలను భారతీయులకు అత్యంత కఠినంగా మార్చి పరీక్షలను లండన్లోనే నిర్వహిస్తూ సివిల్ సర్వీసెస్ను బ్రిటిషర్ల గుత్తాధిపత్యంగానే ఉంచారు తప్ప ప్రాంతీయ భాషలలో మార్చలేదు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్ 1857 తిరుగుబాటు యొక్క ఖచ్చితమైన స్వభావంపై సమకాలీన బ్రిటిష్ మరియు భారతీయ ప్రముఖుల దృక్పథాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మున్షీ జీవన్ లాల్ మరియు మొయినుద్దీన్ వంటి సమకాలీన భారతీయ సాక్షులు ఈ సంఘటనలను జాతీయ ఉద్యమంగా కాకుండా కేవలం సిపాయిల గొడవగానే భావించారు. జాతీయవాద నాయకుడు విడి సావర్కర్ తన ప్రసిద్ధ గ్రంథం ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 1857 ద్వారా దీనిని భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా నిరూపించారు. బ్రిటిష్ మరియు భారతీయ సమకాలీన రికార్డుల ప్రకారం ఈ తిరుగుబాటు ప్రారంభం నుండి ఆధునిక విద్యావంతులైన మధ్యతరగతి వర్గాల పూర్తి మద్దతును కలిగి ఉంది. పై ప్రతిపాదనలో సరైనది ఏది అంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఢిల్లీ ప్రత్యక్ష సాక్షులైన మున్షీ జీవన్ లాల్, మొయినుద్దీన్ మరియు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్లు దీనిని కేవలం సిపాయిల గొడవగానే చూశారు. విడి సావర్కర్ 1902లో తన గ్రంథం ద్వారా దీనిని వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వ్యవస్థీకృత భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించారు. అప్పుడే ఉద్భవిస్తున్న ఆధునిక విద్యావంతులైన మధ్యతరగతి భారతీయులు ఈ తిరుగుబాటుకు మద్దతు ఇవ్వలేదు. బ్రిటిష్ పాలన ద్వారానే భారతదేశం ఆధునీకరణ చెందుతుందని వారు తప్పుగా భావించి ఉద్యమానికి దూరంగా ఉండిపోయారంటండి. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్ 1857 తర్వాత సైన్యంలో వచ్చిన నిర్మాణపరమైన మార్పులకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. సైనికులలో జాతీయ భావాలు రాకుండా ఉండేందుకు సమతుల్యత కౌంటర్ ఫైర్ సిద్ధాంతం కింద సైన్యం యొక్క వ్యూహాత్మక విభజనను తీవ్రతరం చేశారు. పంజాబీలు, గూర్ఖాలు మరియు పఠాన్ సిపాయిలు మీరట్ తిరుగుబాటుకు నాయకత్వం వహించినందున బ్రిటిష్ వారు వారి నియామకాలను పూర్తిగా నిషేధించారు. 1875 నాటికి బ్రిటిష్ భారత సైన్యంలో సగం మంది పంజాబీ సిపాయిలే ఉన్నారు. వీరిని బ్రిటిష్ వారు మార్షల్ యుద్ధ ప్రియుల వర్గంగా ప్రకటించారు. పై ప్రతిపాదనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. తిరుగుబాటు తర్వాత సైనికులలో జాతీయ భావాలు రాకుండా ఉండేందుకు కులము, మతము, ప్రాంతం ఆధారంగా రెజిమెంట్లను ఏర్పాటు చేసే కౌంటర్ ఫైజ్ సమతుల్యత విధానాన్ని తెచ్చారు. అలాగే తిరుగుబాటు సమయంలో తమకు మద్దతుగా నిలిచిన పంజాబీలు, గూర్ఖాలు, పఠాన్లను మార్షల్ వర్గాలుగా ప్రకటించి పెద్ద సంఖ్యలో చేర్చుకున్నారు. దీనివల్ల 1875 నాటికి
బ్రిటిష్ సైన్యంలో సగం మంది పంజాబీలే ఉన్నారు. మీరట్ తిరుగుబాటును ప్రారంభించింది అవధ్, బీహార్ ప్రాంతాలకు చెందిన నాన్ మార్షల్ సిపాయిలు. పంజాబీలు, గూర్ఖాలు తిరుగుబాటును అణచడంలో బ్రిటిష్ వారికి సహాయపడ్డారు కాబట్టి వారిపై నిషేధం విధించలేదు, సదా వారి సంఖ్యను పెంచారు. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటును విశ్లేషించిన చరిత్రకారుల యొక్క ప్రధాన భావనాత్మక సిద్ధాంతాలకు సంబంధించి జాబితా 1 జాబితా 2తో జతపరచండి. చరిత్రకారుడు మరియు ప్రధాన భావనాత్మక సిద్ధాంతం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2A, 3D, 4C. తారాచాంద్ యొక్క సిద్ధాంతం ఏంటి అంటే అంతరించిపోతున్న పాత వ్యవస్థ తన కోల్పోయిన వైభవాన్ని పొందడానికి చేసిన చివరి ప్రయత్నం. ఎస్ఎన్ సేన్ యొక్క సిద్ధాంతం ఏంటి అంటే మతం కోసం ప్రారంభమైన పోరాటం చివరికి స్వాతంత్ర యుద్ధంగా ముగిసింది. మార్క్సిస్ట్ విశ్లేషణ ప్రకారం వారి యొక్క సిద్ధాంతం ఏంటి అంటే విదేశీ మరియు భూస్వామ్య బంధనాలకు వ్యతిరేకంగా సైనికులు, రైతులు కలిసి చేసిన ప్రజాస్వామ్య పోరాటం. టిఆర్ హోమ్స్ యొక్క సిద్ధాంతం ఏంటి అంటే నాగరికతకు మరియు అనాగరికతకు మధ్య జరిగిన ఘర్షణ. తారాచంద్ అనేది 1857 తిరుగుబాటు అనేది అంతరించిపోతున్న లేదా బలహీనపడిన పాత వ్యవస్థ రాచరికం తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడానికి చేసిన చివరి ప్రయత్నం అని విశ్లేషించారు. ఎస్ఎన్ సేన్ అనే అతను మతం కోసం ప్రారంభమైన పోరాటం చివరికి స్వాతంత్ర యుద్ధంగా ముగిసిందని పేర్కొన్నారు. ఇది విదేశీ మరియు భూస్వామ్య బంధనాలకు వ్యతిరేకంగా సైనికులు, రైతులు కలిసి చేసిన ప్రజాస్వామ్య పోరాటం అని పేర్కొంది. టిఆర్ హోమ్స్ ఇది నాగరికతకు మరియు అనాగరికతకు మధ్య జరిగిన ఘర్షణ అని అభివర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857లో కొత్త ఎస్ఫీల్డ్ రైఫిళ్లను ప్రవేశపెట్టడం అనేది దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రజా అసంతుష్టిని ఒక బహిరంగ సాయుధ తిరుగుబాటుగా మార్చడానికి తక్షణ హేతువుగా అంటే స్పార్క్గా పనిచేసింది. ఈ రైఫిళ్లలో వాడే బుల్లెట్ తోటాల పైభాగంలో ఉండే గ్రీజు కాగితాన్ని నోటితో కొరికి తీయాల్సి ఉండేది. ఆ గ్రీజును ఆవు మరియు పంది కొవ్వుతో తయారు చేశారనే నమ్మకం సైన్యంలో వ్యాపించి హిందూ, ముస్లింల మతపరమైన సెంటిమెంట్లను తీవ్రంగా గాయపరిచింది. సో క్రింది వాటిలో సరైనది ఏది అంటే ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 1857 తిరుగుబాటుకు ఎస్ఫీల్డ్ రైఫిళ్లు తక్షణ కారణమయ్యాయి. పాత బ్రౌన్ బెస్ తుపాకుల స్థానంలో వచ్చిన ఈ కొత్త రైఫిళ్ల తోటాలలో ఆవు కొవ్వు అంటే హిందువులకు పవిత్రమైనది, పంది కొవ్వు ముస్లింలకు నిషిద్ధమైనది వాడారనే పుకారు బెంగాల్ సైన్యమంతటా వ్యాపించింది. దీంతో బ్రిటిష్ వారు తమ మతాన్ని కావాలనే భ్రష్టు పట్టిస్తున్నారని భావించి 2 వర్గాల సిపాయిలు ఏకమై తిరుగుబాటుకు సిద్ధమయ్యారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు ముగిసిన తర్వాత స్వదేశీ సంస్థానాల దీర్ఘకాలిక విశ్వాసాన్ని పొందడానికి బ్రిటిష్ కిరీటం అవలంబించిన రాజకీయ చర్యలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. భోపాల్, బరోడా మరియు గ్వాలియర్ రాజులను సత్కరించడం కోసం 1861లో స్టార్ ఆఫ్ ఇండియా అనే ప్రత్యేక నైట్హుడ్ బిరుదును ప్రవేశపెట్టడం, 1858 విక్టోరియా రాణి ప్రకటన ద్వారా ఇకపై స్వదేశీ సంస్థానాల విలీనాలు ఏవీ జరగబోవని స్పష్టమైన హామీ ఇవ్వడం, హైదరాబాద్ నిజాంకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం బ్రిటిష్ సామ్రాజ్యం తన శాశ్వత పరిపాలనా రాజధానిని కలకత్తా నుండి రంగూన్కు మార్చడం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. తిరుగుబాటు సమయంలో తమకు అండగా నిలిచిన సంస్థానాల పట్ల బ్రిటిష్ వారు సడలింపు విధానాన్ని అవలంబించారు. 1858 రాణి ప్రకటన ద్వారా రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేసి విలీనాలకు స్వస్తి పలికారు. అలాగే 1861లో స్టార్ ఆఫ్ ఇండియా అనే ప్రత్యేక నైట్హుడ్ బిరుదును ప్రవేశపెట్టి భోపాల్, బరోడా, గ్వాలియర్ రాజులకు బహుకరించారు. రాజధానిని కలకత్తా నుండి రంగూన్కు మార్చలేదండి. రంగూన్ అనేది కేవలం వృద్ధి చక్రవర్తి బహదూర్ షాను దేశ బహిష్కరణ చేసిన ప్రదేశం మాత్రమే. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటుకు ముందు మరియు తర్వాతి బ్రిటిష్ పరిపాలనలో జరిగిన క్రింది విలీనాలు, చట్టాలు లేదా ప్రకటనలను సరైన కాలక్రమానుసారం అమర్చండి. పరిపాలనా దుర్వినియోగం నెపంతో అవధ్ సంస్థానాన్ని అధికారికంగా విలీనం చేయడం, రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద లార్డ్ డల్హౌసీ చేత ఝాన్సీ సంస్థానాన్ని విలీనం చేయడం, ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి పరిపాలనను రాణి చేతుల్లోకి బదిలీ చేస్తూ విక్టోరియా రాణి ప్రకటన వెలువడటం, సిపాయిలకు ఉన్న ఉచిత పోస్టేజ్ సౌకర్యాన్ని రద్దు చేస్తూ పోస్ట్ ఆఫీస్ చట్టాన్ని తీసుకురావడం.
ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 4213. ఝాన్సీ విలీనం అనేది లార్డ్ డల్హౌసీ చేత 1853లో జరిగింది. పోస్ట్ ఆఫీస్ చట్టం అనేది 1854లో తేవడం ద్వారా సిపాయిల ఉచిత పోస్టేజ్ హక్కును రద్దు చేశారు. అవధ్ విలీనం అనేది నవాబ్ వాజిద్ అలీ షాను గద్దె దించి 1856లో విలీనం చేశారు. విక్టోరియా రాణి ప్రకటన అనేది తిరుగుబాటు ముగింపు దశలో 1858లో ఈ చట్టబద్ధ ప్రకటన వెలువడింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1857 తిరుగుబాటు రాజకీయ మరియు నిర్మాణపరమైన వైఫల్యానికి గల నిర్దిష్ట కారణాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. తిరుగుబాటుదారులలో ఎటువంటి ఉమ్మడి సెంట్రల్ కమాండ్ వ్యవస్థ మరియు సమన్వయం కలిగిన ఆధునిక సమాచార వ్యవస్థ పూర్తిగా లోపించాయి. అవధ్ తాలూక్దార్లకు వారి భూములు తిరిగి ఇస్తామని బ్రిటిష్ వారు హామీ ఇచ్చినప్పటికీ వారు దానిని తిరస్కరించి 1859 వరకు సైనిక తిరుగుబాటును నిరంతరాయంగా నడిపారు. వివిధ సాంప్రదాయ తిరుగుబాటు నాయకులు ఆధునిక జాతీయవాద ఉమ్మడి ప్రణాళికతో కాకుండా తమ స్వార్థ లేదా వ్యక్తిగత కారణాలతోనే విడివిడిగా పోరాడారు. పై ప్రతిపాదనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. తిరుగుబాటుదారులందరికీ ఒకే ఉమ్మడి లక్ష్యం లేదా భవిష్యత్ ప్రణాళిక లేదు. రాణి లక్ష్మీబాయి తన ఝాన్సీ కోసం, నానాసాహెబ్ తన పీష్వా పదవి కోసం పోరాడారు. అలాగే బ్రిటిష్ వారి వలె వీరికి బలమైన సెంట్రల్ కమాండ్ లేదా టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది లేదు. వీరు ఒక క్రమశిక్షణ లేని గుంపులా ప్రవర్తించారు. అవధ్ తాలూక్దార్లకు వారి భూములు తిరిగి ఇస్తామని బ్రిటిష్ వారు హామీ ఇవ్వడంతో వారు చాలా త్వరగానే ఉద్యమం నుండి తప్పుకున్నారు తప్ప 1859 వరకు నిరంతరాయంగా పోరాడలేదు. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగు. నెక్స్ట్ క్వశ్చన్. 1857 ప్రారంభంలో బెంగాల్ సైన్యంలో వ్యక్తమైన నిరసనల నిర్మాణ క్రమానికి సంబంధించి క్రింది వివరాలను పరిశీలించండి. గ్రీజు తోటాలను వాడటానికి నిరాకరిస్తూ అధికారికంగా నిరసన జ్వాలలు వ్యక్తం చేసిన మొదటి రెజిమెంట్ ఫిబ్రవరి 25, 1857న బెర్హంపూర్కు చెందిన 34వ నేటివ్ ఇన్ఫాంట్రీ. దీనిని లెఫ్టినెంట్ బాగు తక్షణమే రద్దు చేశారు. పై సైనిక నివేదికలో ఉన్న చారిత్రాత్మక తప్పు ఏంటి అంటే ఆప్షన్ బి అండి. తప్పు. సరైనవైతే బెర్హంపూర్ నిరసన మే నెలలో జరిగింది, ఫిబ్రవరిలో కాదు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే ప్రారంభ దశల్లోని ఏ రెజిమెంట్ను బ్రిటిష్ వారు రద్దు చేయలేదు, ఇది కూడా కరెక్టే. 19వ రెజిమెంట్ మద్రాస్ సైన్యానికి చెందినది, బెంగాల్ది కాదు. సో ఇది కూడా కరెక్టే. ఆప్షన్ బి ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ తేదీలు రెజిమెంట్ నెంబర్లు అనేవి తారుమారయ్యాయండి. ఫిబ్రవరి 25, 1857న కొత్త రైఫిళ్లను వాడటానికి నిరాకరించిన మొదటి సైనిక స్థావరం బెర్హాంపూర్లోని 19వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ, 34వది కాదండి. 34వ నేటివ్ ఇన్ఫాంట్రీ బారక్పూర్కు చెందినది. అక్కడ మార్చి 29న మంగల్ పాండే నిరసన తెలిపి లెఫ్టినెంట్ బాగ్ అనే బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. నెక్స్ట్ క్వశ్చన్. 1857 తిరుగుబాటు ముగిసిన తర్వాత భారతదేశంలోని ఆధునిక విద్యావంతులైన మధ్యతరగతి పట్ల బ్రిటిష్ ప్రభుత్వం వైఖరి మరియు భావనలో వచ్చిన మార్పును క్రింది ఏ సంభవనాత్మక విశ్లేషణ సరైనదిగా చూపుతుంది అంటే ఆప్షన్ బి అండి. విద్యావంతులైన మధ్యతరగతి భారతీయులు తిరుగుబాటుకు దూరంగా ఉన్నప్పటికీ క్రమంగా వారు వలస పాలన యొక్క అసలు దోపిడీ స్వభావాన్ని గ్రహించడం ప్రారంభించారు. దీనితో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నత విద్యను నియంత్రించడం, నిర్వీర్యం చేయడం మరియు శత్రుత్వాన్ని పెంచుకోవడం ప్రారంభించింది. ముఖ్యంగా 1885లో కాంగ్రెస్ స్థాపన తర్వాత. విద్యావంతులైన మధ్యతరగతి వారు తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ పాలన ద్వారానే దేశం ఆధునీకరణ చెందుతుందని భావించి ఉద్యమానికి దూరంగా ఉన్నారు. కానీ క్రమంగా వారు వలస పాలన యొక్క దోపిడీ స్వభావాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నత విద్యను నియంత్రించడం మరియు విద్యావంతుల పట్ల శత్రుత్వాన్ని పెంచుకోవడం ప్రారంభించింది. ముఖ్యంగా 1885లో కాంగ్రెస్ స్థాపన తర్వాత ఈ వైఖరి అనేది మరింతగా పెరిగిందటండి. నెక్స్ట్ క్వశ్చన్. 1857 తిరుగుబాటు సమయంలో భారతీయ తిరుగుబాటుదారులకు ఉన్న సామాజిక, మతపరమైన మరియు మౌలిక వసతుల పట్ల ఉన్న భావనలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. రైల్వేలు మరియు టెలిగ్రాఫ్ వంటి ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలను తిరుగుబాటుదారులు తమను బంధించే శాపగ్రస్తమైన తీగలుగా మరియు మత మార్పిడి సాధనాలుగా భావించారు. 1850 నాటి మతపరమైన వైకల్యాల చట్టం
క్రైస్తవ మతంలోకి మారిన ఏ కుమారుడికైనా జరిమానా విధించడం ద్వారా సాంప్రదాయ హిందూ వారసత్వ ఆచారాలను రక్షించింది. సాంప్రదాయ తిరుగుబాటు శ్రేణులు బ్రిటిష్ వారి విద్యా పరిపాలనా కార్యాలయాలను షైతానీ దప్తార్లు అనే ప్రతికూల పదజాలంతో పిలిచారు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. తిరుగుబాటుదారులు రైల్వేలు టెలిగ్రాఫ్లను మత మార్పిడి సాధనాలుగా మరియు తమను బంధించే శాపగ్రస్తమైన తీగలుగా భావించారు. అలాగే విద్యా కార్యాలయాలను శైతానీ దప్తార్లు అని పిలిచేవారు. 1850 మతపరమైన వైకల్యాల చట్టం హిందూ ఆచారాలను రక్షించలేదు. పైగా మతం మారినప్పటికీ కుమారుడికి తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందని పేర్కొంది. దీనిని మత మార్పిడులను ప్రోత్సహించడానికి తెచ్చిన చట్టంగా భారతీయులు భావించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు ముగింపు అణచివేత నాటి భౌగోళిక మరియు సైనిక పరిణామాలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. తిరుగుబాటును అణచివేయడం కోసం బ్రిటిష్ వారు ఉపయోగించిన అపారమైన మానవ ఆర్థిక వనరుల ఖర్చునంతటిని మళ్లీ భారతీయుల నుంచే పన్నుల రూపంలో వసూలు చేశారు. ఝాన్సీ దళాలను ఓడించిన సర్ హ్యూ రోజ్ రాణి లక్ష్మీబాయి శౌర్యాన్ని మెచ్చుకుంటూ తిరుగుబాటుదారులలో ఉన్న ఏకైక పురుషుడు, ధైర్యశాలి ఈమె అని కొనియాడారు. 1858 జూలై నాటికి తిరుగుబాటు దాదాపు పూర్తిగా అణచివేయబడగా 1859 చివరి నాటికి భారతదేశంలో బ్రిటిష్ అధికారం తిరిగి పూర్తిగా పునరుద్ధరించబడింది. పై ప్రతిపాదనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్. బ్రిటిష్ వారు అణచివేతకు చేసిన భారీ ఖర్చును భారతీయులపైనే పన్నుల రూపంలో మోపారంట. జూన్ 17, 1858 లక్ష్మీబాయి వీరమరణం పొందగా ఆమెను ఓడించిన సర్ హ్యూ రోజు ఆమె ధైర్యాన్ని అభినందిస్తూ ఆ ప్రసిద్ధ వ్యాఖ్య చేశారంటండి. నెక్స్ట్, 1858 జూలై నాటికి తిరుగుబాటు వెన్నపూసో విరగగా 1859 చివరి నాటికి బ్రిటిష్ అధికారం దేశమంతటా పునరుద్ధరించబడిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు యొక్క నిర్మాణ నేపథ్యం మరియు స్వభావానికి సంబంధించి క్రింది ప్రతిపాదనలను విశ్లేషించండి. బ్రిటిష్ చరిత్రకారులు ఈ సంఘటనను కేవలం సిపాయిల ముఠా గొడవగా అభివర్ణిస్తే, ఆధునిక భారతీయ చరిత్రకారులు దీనిని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొన్నారు. బ్రిటిష్ సైన్యంలోని సిపాయిలు నిజానికి యూనిఫామ్లో ఉన్న రైతులు, అంటే పిజెంట్స్ ఇన్ యూనిఫామ్. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థిక సంక్షోభం వీరిపై తీవ్ర ప్రభావం చూపింది. తిరుగుబాటు ప్రారంభం నుండే ఆధునిక జాతీయవాదం పూర్తిగా రూపుదిద్దుకొని తిరుగుబాటుదారులకు ఒక మార్గదర్శక ప్రణాళికగా పనిచేసింది. పై ప్రతిపాదనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. బ్రిటిష్ చరిత్రకారులు దీనిని కేవలం సైనిక తిరుగుబాటుగా చూపించడానికి ప్రయత్నించగా, భారతీయ చరిత్రకారులు దీనిని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించారు. అలాగే సిపాయిలు గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన యూనిఫామ్లో ఉన్న రైతులు కావడంతో పల్లెల్లోని ఆర్థిక సంక్షేమం వారిని కలచివేసింది. నెక్స్ట్, ఆ కాలానికి ఇంకా ఆధునిక జాతీయవాదం పూర్తిగా రూపుదిద్దుకోలేదు మరియు భవిష్యత్తుపై వారికి ఎటువంటి ఉమ్మడి ప్రణాళిక లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటులోని ప్రధాన నాయకులు మరియు వారి విశిష్ట వ్యూహాత్మక లక్షణాలు లేదా నేపథ్యాలకు సంబంధించి జాబితా 1ను జాబితా 2తో జతపరచండి. నాయకుడు మరియు వ్యూహాత్మక లక్షణాలు వారి యొక్క నేపథ్యం అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. 1B, 2A, 3D, 4C. నానా సాహెబ్ యొక్క వ్యూహాత్మక లక్షణం ఏంటి అంటే చివరి పీష్వా బాజీరావు టు దత్తపుత్రుడు పూణే నుండి కాన్పూర్కు పంపబడ్డాడంటండి. చివరి పీష్వా బాజీరావు టు దత్తపుత్రుడు పూణే నుండి కాన్పూర్కు పంపబడ్డాడు. ఎవరు? నానాసాహెబ్. రాణి లక్ష్మీబాయి రాజా గంగాధర్రావు దత్తపుత్రుడు. ఈయన వారసత్వాన్ని డల్హౌసీ తిరస్కరించాడు. తాంతియా తోపే ఈ నాయకుడు యొక్క లక్షణం ఏంటి అంటే గెరిల్లా యుద్ధ పద్ధతిలో అత్యంత అద్భుతంగా పోరాడిన సైనిక వ్యూహకర్త. అజీముల్లా అంటే కాన్పూర్ కేంద్రంగా పనిచేసిన రాజకీయ ప్రచార నిపుణుడు. నానాసాహెబ్ చివరి పీష్వా బాజీరావు టు దత్తపుత్రుడు. బ్రిటిష్ వారు పెన్షన్ నిరాకరించి పూణే నుండి కాన్పూర్కు పంపించారు. రాణి లక్ష్మీబాయి రాజా గంగాధర్రావు మరణాంతరం ఆమె దత్తపుత్రుడైన దామోదర్రావు వారసత్వాన్ని డల్హౌసీ తిరస్కరించి ఝాన్సీని విలీనం చేశాడు.
తాంతియా తోపే గెరిల్లా యుద్ధ పద్ధతిలో అద్భుతంగా పోరాడారు. అజీముల్లా నానాసాహెబ్ సహచరుడు, రాజకీయ ప్రచారంలో నిపుణుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 1856లో లార్డ్ డల్హౌసీ అవధ్ను విలీనం చేయడం ఆ ప్రాంతంలోని సాంప్రదాయ భూస్వామ్య ఉన్నత వర్గాలను, జమీందారులను పూర్తిగా బ్రిటిష్ వారికి దూరం చేసింది. అవధ్ విలీనం మరియు నవాబ్ వాజిద్ ఆలీషాను గద్దె దించిన తర్వాత ఆ ప్రాంతంలోని స్థానిక తాలూక్దార్ల భూములు బ్రిటిష్ వారి చేత హరించుకుపోయాయి. ఈ క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. 1856లో పరిపాలనా దుర్వినియోగం నెపంతో బ్రిటిష్ వారు అవధ్ను విలీనం చేసుకున్నారు. ఈ రాజకీయ పరిణామం వల్ల కేవలం నవాబ్ మాత్రమే కాకుండా స్థానిక గ్రామీణ వ్యవస్థపై పట్టున్న తాలూక్దార్ల భూములు కూడా హరించుకుపోయాయి. దీనివల్ల తాలూక్దార్లు తీవ్ర అసంతృప్తికి గురై సిపాయిల తిరుగుబాటుకు మద్దతుగా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక సంఘటనలు మరియు వాటిని ఎదుర్కొని మరణించిన లేదా ఓడిపోయిన బ్రిటిష్ సైనిక అధికారులకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఢిల్లీ ఆక్రమణ అనేది మే 12, 1857 జరిగింది. మీరట్ సిపాయిల చేత అక్కడి కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ విల్లోబీ ఓడించబడ్డాడు. ఢిల్లీ పునరాక్రమణ సెప్టెంబర్ 1857 బ్రిటిష్ అధికారి జాన్ నికల్సన్ దాడికి నాయకత్వం వహించి తీవ్రంగా గాయపడి మరణించాడు. లక్నో రెసిడెన్సీ రక్షణ కాంపెల్ రాకముందే ముట్టడి సమయంలో హెన్రీ లారెన్స్ మరణించాడు. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. మే 12 నాటికి మీరట్ సిపాయిలు ఢిల్లీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ విల్లోబీని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 1857లో పంజాబ్ బలగాలతో ఢిల్లీని తిరిగి గెలిచే క్రమంలో జాన్ నికల్సన్ తీవ్రంగా గాయపడి మరణించాడు. లక్నోలో జరిగిన పోరాటంలో బ్రిటిష్ అధికారి హెన్రీ లారెన్స్ మరణించాడు. ఆ తర్వాత సర్ కోలిన్ కాంపెల్ లక్నోను స్వాధీనం చేసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు సమయంలో సర్ కోలిన్ కాంపెల్ సాధించిన కీలక సైనిక విజయాలను ప్రాంతాల పునరాక్రమణ ఆధారంగా సరైన కాలక్రమానుసారంగా అమర్చండి. కాన్పూర్ పునరాక్రమణ, లక్నో పునరాక్రమణ, బరేలీ మరియు జగదీష్పూర్ కేంద్రాల పునరాక్రమణ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. సర్ కోలిన్ కాంపెల్ నేతృత్వంలోని ప్రధాన కేంద్రాలు పతనమైన సరైన కాలక్రమం వచ్చేటప్పటికి కాన్పూర్ డిసెంబర్ 6, 1857 సర్ కోలిన్ కాంపెల్ చేత తిరిగి స్వాధీనం చేసుకోబడింది. లక్నో మార్చి 1858లో గూర్ఖా రెజిమెంట్ల సహాయంతో కాంపెల్ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. బరేలీ మరియు జగదీష్పూర్ మే 1858 నాటికి బ్రిటిష్ వారు వీటిని తిరిగి ఆక్రమించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి కలిసి వచ్చిన భౌగోళిక నిష్క్రియాత్మకత మరియు మినహాయింపులకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. నర్మదా నదికి దక్షిణాన ఉన్న భారతదేశం ఈ తిరుగుబాటుకు దూరంగా ప్రశాంతంగా ఉంది. ఇండోర్ హోల్కర్లు, హైదరాబాద్ నిజాం, భోపాల్ నవాబు మరియు కాశ్మీర్ మహారాజా వంటి ప్రముఖ స్వదేశీ పాలకులు బ్రిటిష్ వారికే విశ్వాసపాత్రంగా ఉన్నారు. పటియాలా, జిందూ మరియు బరోడా సంస్థానాలు బహదూర్ షా టూకు మద్దతుగా ఢిల్లీలోకి తిరుగుబాటుదాడులను చురుగ్గా నడిపించాయి. పై ప్రతిపాదనలో ఏది తప్పుగా ఉంది అంటే ఆప్షన్ సి అండి, ఓన్లీ 3 మాత్రమే రాంగ్ ఉంది, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. దక్షిణ భారతదేశం ఈ తిరుగుబాటుకు దూరంగా ఉంది. అలాగే అత్యధికులైన స్వదేశీ పాలకులు గ్వాలియర్ సింధియాలు, ఇండోర్ హోల్కర్లు, హైదరాబాద్ నిజాము, భోపాల్ నవాబు, కాశ్మీర్ మహారాజా బ్రిటిష్ వారికి ప్రత్యక్షంగా సహాయం చేస్తూ తుఫానును అడ్డుకునే అలల నిరోధకాలుగా పనిచేశారు. ఆప్షన్ 3 ఎందుకు రాంగు అంటే పటియాలా, జిందూ, బరోడా మరియు రాంపూర్ సంస్థానాలు కూడా బ్రిటిష్ వారికే నమ్మకంగా ఉన్నాయి తప్ప తిరుగుబాటుదారులకు సహాయం చేయలేదండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం ప్రవేశపెట్టబడిన చట్టపరమైన మార్పులకు సంబంధించి క్రింది ప్రతిపాదనను పరిశీలించండి. భారత ప్రభుత్వ చట్టం 1858 ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పూర్తిగా రద్దయింది. బ్రిటిష్ కిరీటానికి అధికారాన్ని బదిలీ చేస్తూ లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్గా నియమితుడయ్యాడు మరియు ఆయన 1858 నాటి రాణి ప్రకటనలోనే క్వీన్ విక్టోరియాను భారత సామ్రాజ్ఞిగా ప్రకటించాడు. సో ఇందులో తప్పు ఏంటి అంటే ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. 1858 చట్టం ద్వారా కంపెనీ పాలన రద్దయిన మాట వాస్తవమైనప్పటికీ కానింగ్ మొదటి వైస్రాయ్ అయిన
మా కానింగ్ మొదటి వైస్రాయ్ అయిన మాట పూర్తిగా వాస్తవం. కానీ క్వీన్ విక్టోరియా భారత సామ్రాజ్ఞి ఎంప్రెస్ ఆఫ్ ఇండియా బిరుదును స్వీకరించింది 1876లో, 1858లో కాదు. 1858లో బ్రిటిష్ కిరీటం కేవలం సార్వభౌమాధికారాన్ని మాత్రమే చేతుల్లోకి తీసుకుంది. కాబట్టి స్టేట్మెంట్ సి అనేది రాంగు. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. లార్డ్ కానింగ్ రాణి ప్రకటన చదవడానికి నిరాకరించారు. కరెక్ట్. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన 1858లో రద్దు కాలేదు. ఇది కరెక్ట్. లార్డ్ కానింగ్ చివరి వైస్రాయ్ మరియు మొదటి వ్యక్తి కాదు. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు యొక్క విస్తృత సామాజిక రాజకీయ ప్రేరకాలపై చరిత్రకారుడు ఎస్ఎన్ సేన్ వ్యక్తం చేసిన సంభవనాత్మక ముగింపు అభిప్రాయం క్రింది వాటిలో ఏది అంటే ఆప్షన్ బి అండి. మతం కోసం ప్రారంభమైన పోరాటం చివరికి స్వాతంత్ర యుద్ధంగా ముగిసింది. చరిత్రకారుడు ఎస్ఎన్ సేన్ ప్రకారం ఈ తిరుగుబాటు ప్రారంభంలో తోటాల గ్రీజు వంటి మతపరమైన అంశాల చుట్టూ మతం కోసం ప్రారంభమైనప్పటికీ అది వేగంగా విస్తరించి చివరికి విదేశీ పాలన నుండి విముక్తి పొందే స్వాతంత్ర యుద్ధంగా ముగిసింది. సిపాయికి అతని విదేశీ యజమానులకు మధ్య జాతి, భాష, మతం అనే ఉమ్మడి బంధం ఏదీ లేకపోవడం వల్ల ఈ విస్ఫోటనం అనివార్యమైందని ఈయన పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 సంస్కరణల తర్వాత బెంగాలు, బాంబే మరియు మద్రాస్ సైన్యాల సైనిక నిర్మాణ కూర్పుకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. బెంగాల్ సైన్యంలో యూరోపియన్ మరియు భారతీయ సైనికుల నిష్పత్తిని 1:2గా నిర్ణయించారు. బాంబే మరియు మద్రాస్ సైన్యాలలో యూరోపియన్ మరియు భారతీయ సైనికుల నిష్పత్తిని 1:3 లేదా 2:5గా నిర్ణయించారు. ఖర్చులను తగ్గించడం కోసం వ్యూహాత్మకమైన ఫిరంగి దళం యొక్క సంపూర్ణ నియంత్రణను బ్రిటిష్ వారు తిరిగి స్వదేశీ భారతీయ సుబేదార్ల చేతుల్లోనే పెట్టారు. పై ప్రతిపాదనలో సరైనవేవి అంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. తిరుగుబాటు తర్వాత మరోసారి సైనికులు తిరగబడకుండా ఉండటానికి బెంగాల్ సైన్యంలో నిష్పత్తిని 1:2 గాను, బాంబే మరియు మద్రాస్ సైన్యాలలో 1:3 లేదా 2:5 గాను యూరోపియన్ల సంఖ్యను పెంచారు. ఫిరంగి దళం వంటి వ్యూహాత్మక సంక్లిష్టమైన విభాగాల బాధ్యతలను కేవలం యూరోపియన్లకే పరిమితం చేశారు తప్ప భారతీయులకు ఇవ్వలేదు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేశామండి స్టార్టింగ్ లో. ఇది రిపీట్ అయింది కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో రిపీట్ అయింది. సో ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చన్ అయితే మనం డిస్కస్ చేయలేదు, కానీ ఇందులో ఉన్న పాయింట్స్ అయితే కవర్ చేసాం లాస్ట్ క్వశ్చన్ లో, అంటే ప్రీవియస్ గా డిస్కస్ చేసిన దాంట్లో. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. 1857 తిరుగుబాటు ముగిసిన వెంటనే వచ్చిన రాజకీయ పరిణామాలు మరియు రాజరిక మార్పులకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిశీలించండి. బహదూర్ షా జాఫర్ దేశ బహిష్కరణతో మొఘల్ వంశం మరియు వారి చక్రవర్తి బిరుదు అధికారికంగా ముగిశాయి. స్థానిక ప్రజలను సంతోషపెట్టడం కోసం తంజావూరు మరియు కర్ణాటక నవాబుల రాజకీయ బిరుదులను అధికారులను బ్రిటిష్ వారు పూర్తిగా పునరుద్ధరించారు. భారతదేశంపై సంపూర్ణ సార్వభౌమాధికారం ఒక వర్తక సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి నేరుగా బ్రిటిష్ కిరీటం చేతుల్లోకి మారింది. పై ప్రతిపాదనలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. 2 and 3 ఆర్ కరెక్ట్ అండి. బహదూర్ షా జాఫర్ను రంగూన్ పంపించడంతో మొఘల్ వంశం ముగిసింది. అలాగే 1858 చట్టం ప్రకారం భారతదేశ పరిపాలన వ్యాపార సంస్థ అయిన ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి నేరుగా బ్రిటిష్ రాణి చేతుల్లోకి మారింది. స్టేట్మెంట్ ఎందుకు రాంగు అంటే తంజావూరు కర్ణాటక నవాబుల బిరుదులను తిరుగుబాటుకు ముందే అంటే రాజకీయ కారణాల కింద రద్దు చేశారు. తిరుగుబాటు తర్వాత కూడా వాటిని పునరుద్ధరించలేదండి. సో ఇది స్టేట్మెంట్ అనేది రాంగు. 70 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. చాలా మంచి క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయండి. అలాగే ఈ కంటెంట్ ఎలా ఉందో కూడా మీ ఫీడ్బ్యాక్ని కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.